first of all, Gampa sir, and to all of you also for giving me this great opportunity to interact with all of you. అయితే సార్ నా గురించి ఏదో చెప్పారు ఇప్పటి వరకు. వన్ థింగ్ ఐ షుడ్ టెల్ యూ, ఓకే, వన్ థింగ్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ రైట్ నౌ ఈస్ దట్ ఈ రోజు నేను ఒక ట్రైనర్ కాదు, ఒక టీచర్ కాదు, ఒక డాక్టర్ కాదు, సైంటిస్ట్ కాదు, బట్ ఒక మోటివేషనల్ స్పీకర్ గా, ఒక మెమరీ కోచ్ గా ఉన్నాను అంటే ఆల్ బికాస్ ఆఫ్ గంపా సార్. ఇది నేను చాలా చాలా స్టేజ్ లో చెప్పాను. ఎందుకంటే నేను ఎయిర్ ఫోర్స్ వదిలేసినప్పుడు బెంగళూరులో ఉండేవానండి. నాకు తెలుగు సరిగా మాట్లాడడం కూడా సరిగా రాకపోయేది. మాది నల్గొండ జిల్లా, వచ్చింది కూడా కొంచెం తెలంగాణ భాషలో మాట్లాడేవాడిని. అండ్ ఐ నెవర్ యూస్ టు స్పీక్ ఇన్ తెలుగు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరిని కలవాలి అంటే అందరు చెప్పారు గంపా నాగేశ్వర గారు ఉంటారండి, ఆయన వెళ్ళి కలవండి అని. అప్పుడు వెళ్ళాను సార్ దగ్గరికి. ఆయన మాకు ఇంకో చోకా వెంకటరమణ గారిని పరిచయం చేశారు. అక్కడి నుంచి నేను ఒక బుక్ రిలీజ్ చేయడము, ఒక గిన్నిస్ రికార్డ్ చేయడము, అక్కడి నుంచి ఇన్ని గిన్నిస్ రికార్డ్స్, ఇప్పుడు ప్రపంచ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నానంటే ఆల్ బికాస్ ఆఫ్ గంపా సార్. ఆయన లేకపోతే ఈ రోజు ఉండేవాని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గంపా సార్ ఫర్ ఆల్ దిస్. ఈ రోజు వాట్ ఎవర్ ఐ am is because of him, number one. Okay, so I want all of you to give one big round of applause to Gampa sir. First of all, thank you so much for all that he has done for me. And రెండోది ఏంటంటే, when I was reading about you, మీరు మంచి పేరు పెట్టాను 316J పాఠశాల అని. ఈ పాఠశాల ఏంటబ్బా, నేను ఎందుకంటే చిన్నప్పుడు పాఠశాల అంటే స్కూల్ ఉన్నాను కదా, ఈ ఒక్క క్వాలిటీ ఉంది కదా అండి, నాయకుడికి ఉండవలసిన లక్షణము దీంట్లో ఉందండి. ఆ పాఠశాల పేరు ఎవరికి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, బట్ ఆల్ ఆఫ్ యూర్ గ్రేట్. ఐ నీడ్ టు షేర్ విత్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకతను ప్రొఫెసర్ ఉండేవాడంట, జెన్ బుద్ధిజం ప్రొఫెసర్, ఎక్కడ, హార్వర్డ్ యూనివర్సిటీలో. అయితే ఆయన హీ హడ్ బీన్ టీచింగ్ జెన్ బుద్ధిజం ఫర్ 12 years. 16 books రాశాడండి. ఆయనకు 5 PhD ఉన్నాయి. సో ఒకరోజు ఆయన వెళ్ళాడు, వాళ్ళ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ నా గురించి మీకు అందరికి తెలుసు కదా, కేసు నుంచి నేను టీచింగ్ చేస్తున్న బౌద్ధ మతం గురించి 16 books రాశాను, 5 PhD ఉన్నాయి, నాకు మొత్తం బౌద్ధ మతం గురించి తెలుసు, కానీ మీరు మన బాస్ కాబట్టి అడుగుతున్నా, ఈ ప్రపంచం మొత్తం మీద నాకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి ఇంకెవరు ఉన్నారా అంటే ఆ హెచ్ఓడి మాట్లాడలేదు. అన్నాడు, ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ దేర్. కానీ ఒక్క నిమిషం ఏంటంటే, లాస్ట్ ఇయర్ నేను ఢిల్లీకి వెళ్ళాను, ఇండియాకి. అక్కడ ఒక పేపర్లో ఒక ఓల్డ్ సెయింట్ అంటే ఒక సాధు గురించి చదివాను. ఆయన హిమాలయస్ లో ఉంటారంట. తన ఏజ్ 10 ఏళ్ళప్పటి నుంచి ఆయన బౌద్ధ మతం పైన ప్రవచనాలు ఇస్తున్నారంట. ప్రొఫెసర్ గారు, మేబీ ఇఫ్ యూ గో టు ఇండియా, మేబీ ఇఫ్ యూ గో టు హిమాలయస్, మేబీ యూ మీట్ దట్ ఓల్డ్ మ్యాన్. ఏమో ఎవరు తెలుసు, మీకంటే ఎక్కువ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఆయన ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కదా, యూ కెన్ గో టు ఇండియా అండ్ మీట్ దట్ పర్సన్ అండ్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ డే ఈ ప్రొఫెసర్ ఏం చేశాడు, ఈ బుక్ టికెట్, కేమ్ టు న్యూ ఢిల్లీ. అక్కడి నుంచి ఒక క్యాబ్ తీసుకొని హిమాలయస్ ఫుట్ హిల్స్ వరకు వెళ్ళాడు. అక్కడి నుంచి అంతా హీ కెప్ట్ ఆన్ వాకింగ్ అప్. నైట్ 10:30 ఫైనల్ గా హీ ట్రేస్ దట్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ఎ బిగ్ కేవ్, ఒక గుహలో కనిపించాడు. వెళ్ళి టక్ టక్ ఇలా కొడితే ఓల్డ్ మ్యాన్ ఓపెన్ ద డోర్. బయట ప్రొఫెసర్, ఓల్డ్ మ్యాన్ అన్నాడు, ఎస్ మై సన్. సో ప్రొఫెసర్ సెడ్, ఓల్డ్ మ్యాన్, నేను జెన్ బుద్ధిజం ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీ, 12 years టీచింగ్, 16 books written, 5 PhDs. I know everything about బౌద్ధ మతం. I want to know, is there anything more you know? నాకంటే ఎక్కువ మీకు ఏమైనా తెలుసా? అందు గురించి వచ్చాను కనుక్కుందామంటే ఓల్డ్ మ్యాన్ ఏం మాట్లాడలా. అన్నాడు, ఎందుకు బాబు బయట నిలబడ్డావు, కమ్ లోపలికి రా మాట్లాడుకుందాం అంటే ప్రొఫెసర్ అడుగు పెట్టాడు లోపలికి. ఓల్డ్ మ్యాన్ టర్న్ అయి నడుస్తా ఉన్నాడు. ఓల్డ్ మ్యాన్ ఇంకేం మాట్లాడలా. ప్రొఫెసర్ కొంచెం ఇంపేషెంట్ అయ్యి అన్నాడు, ఓల్డ్ మ్యాన్, నేను నార్మల్ మనిషిని కాదప్ప, వెరీ సీనియర్ పర్సన్, ఓకే, హార్వర్డ్ యూనివర్సిటీ, జెన్ బుద్ధిజం ప్రొఫెసర్, 12 years టీచింగ్, 16 books written, 5 PhDs. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ జెన్ బుద్ధిజం. నాకంటే నీకేమో తెలుసా అంటే ఓల్డ్ మ్యాన్ టర్న్ అయ్యాడు. అన్నాడు, ఎందుకు తొందర బాబు, కూర్చొని మాట్లాడుకుందామంటే ప్రొఫెసర్ కూర్చున్నాడు, ఈ సాధువు కూర్చున్నాడు. అయినప్పటికీ సాధువు ఇంకా నో రిప్పలా. ఇంకా ప్రొఫెసర్కి ఇంకొంచెం కోపం వచ్చింది. అన్నాడు, అదే నేను ఎన్నిసార్లు చెప్పాలరా బాబు నీకు, నేను నార్మల్ మనిషిని కాదు, హార్వర్డ్ యూనివర్సిటీ జెన్ బుద్ధిజం ప్రొఫెసర్, 12 ఏళ్ళు టీచింగ్, 16 books written, 5 PhD. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ బౌద్ధ మతం. డూ యూ నో ఎనీథింగ్ మోర్ దెన్ మీ అంటే
ఓల్డ్ మ్యాన్ ఏం మాట్లాడలే. అన్నాడు, బయట చాలా చలిగా ఉంది, నైట్ 10:30కి వచ్చావు, ఎముకలు కొరికే చలి, ఒక కప్ టీ తీసుకొని వస్తాను, టీ తాక్కుంటూ మాట్లాడుకుందామంటే ప్రొఫెసర్ అన్నాడు చేస్తారు. సో ఓల్డ్ మ్యాన్ కిచెన్ లోకి వెళ్ళేసి ఒక కెటిల్ నిండా టీ, కప్ అండ్ సాస్ పట్టుకొని వచ్చి ప్రొఫెసర్కి ఇచ్చాడు. ఈ స్టార్ట్ పోరింగ్ ద టీ. సూన్ కప్ నిండిపోయింది. ఇంకా ఓల్డ్ మ్యాన్ ఆపలా, అలాగే పోస్తున్నాడు. ఆఫ్టర్ గెటింగ్ ఫిల్డ్ ఇన్ ద కప్, the tea started to get filled in the saucer. Old man apala, he continued to pour. After getting filled in the cup, getting filled in the saucer, the tea ante it was spilling all over the pant and shirt of the professor. Inga professor ki ollu mandindi. Are, are you blind? Kalgan padla, cup nindipoyindi kada ante appudu old man annadu, same thing with you professor. ఇక్కడ ఉంది చూసినామండి కప్పు, ఇది కూడా మొత్తం నిండిపోయింది, బయటికి వెళ్ళేసి కొంచెం ఎంటీ చేసుకొని వస్తే దెన్ ఐ కెన్ టెల్ యూ వాట్ ఐ నో మోర్ దెన్ యూ అబౌట్ జెన్ బుద్ధిజం. అప్పుడు అర్థమైంది ప్రొఫెసర్కి ఏమంటే మన కులం ఏంటి, మతం ఏంటి, మన రీజన్ ఏంటి, మన రిలీజన్ ఏంటి, మన ఏ దేశము, మనము హైరార్కీలో ఎంత హై పొజిషన్ ఉన్నాము, మన బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, మనకెంత పేరు ప్రఖ్యాతులు, ఎన్ని అవార్డు కానీ పెడితే ఒక్కటి మాత్రం సత్యం సార్, లైఫ్ లో నెంబర్ 1 అవ్వాలంటే జీవితాంతము జీవిత విద్యార్థిగా ఉండాలంట. అంటే ఇఫ్ యూ వాంట్ టు బి నెంబర్ 1 ఇన్ లైఫ్, యూ హ్యావ్ టు బి లైఫ్ లాంగ్ స్టూడెంట్. ఓకే, లైఫ్ లాంగ్ స్టూడెంట్. ఆ ఒక్కటి నేర్చుకున్నాడు ఆ ప్రొఫెసర్ ఆ రోజు. అండ్ అంత గొప్ప క్వాలిటీ మీ అందరికి ఉందండి. అంటే ఏంటంటే మీరందరూ ఓకే ఇంత పెద్ద బిజినెస్ నడిపించుకుంటున్నారు, రైట్, వందల లక్షల వేల కోట్ల ఆస్తి ఉంది మీ అందరికి, నాలాంటి లక్షల మంది మీరు చూసుంటారు, ఎన్ని బుక్స్ చదివారో తెలియదు, ఏమేమి తెలియదు, అయినప్పటికీ మీ 316J పాఠశాల పేరు పెట్టుకుంది కదండి. ఈ ఒక్క క్వాలిటీ ఏమంటే ఇంకా మేము నేర్చుకోవాలా, ఇంకా మేము తెలుసుకోవాలా, ఇంకొంచెం మేము ఎదగాల, ఈ ఒక్క క్వాలిటీ ఉంటే నాయకుడికి చాలండి, ఇంకేం అవసరం దట్స్. అంటే నేను చెప్పే కంటే ముందే మీ పేరులోనే మీకు క్వాలిటీ ఉందండి, ఇది ఒక్కటే. అంటే యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్, యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్. ఇది ఒక నాయకుడికి ఉండవలసిన మొదటి లక్షణం. అంటే యూ హ్యావ్ టు బి లైఫ్ లాంగ్ స్టూడెంట్. నాకు అన్ని తెలుసు, నాకంతా వచ్చు, నాకంటూ గొప్పోడు ఎవరు అనుకున్న రోజు ఫ్రమ్ దేర్ మన పతనం ఆరంభమవుతుంది. దెన్ సంబడి విల్ ఓవర్టేక్. కానీ ఐ స్టిల్ హ్యావ్ టు లెర్న్. అది నా సబార్డినేటా, నా కొడుక, నా కూతురా, మావిడ, మా టీచరా, రిక్షాతనా, ఆటోతనా, బిజినెస్ పర్సన్, ప్రతి మనిషి నుంచి ఏదో సంథింగ్ ఇస్ దేర్ టు లెర్న్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వాలిటీ ఉండాలి, నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏమంటే ఒక్కటి ఏంటంటే యూ హ్యావ్ టు యునో 1 క్వాలిటీ. నేను ఇన్ని దేశాలు తిరిగానండి, లక్షల మంది కలిసాను. ఒకటి ఏంటంటే ఎవ్రీ లీడర్ ఈస్ ఏ గుడ్ రీడర్. ఎందుకంటే ఇలాగా మీరు ఒక 13-14 డేస్ సెషన్ లా పెట్టుకున్నారు, కానీ ఎవ్రీ టైం మీకు పాసిబుల్ కాదు కదా. మరి సెషన్స్ పాసిబుల్ గంప గారో, గౌతమ్ గారో, లేకపోతే మన జోనల్ చైర్మన్ గారో, ప్రెసిడెంట్ గారో చేస్తారండి, కానీ ఎవ్రీ టైం పాసిబుల్ కాదు కదా. అప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్. ఏమంటే యూ హ్యావ్ టు బి కాన్స్టెంట్లీ రీడింగ్. అంటే ప్రతి నాయకుడు ఈజ్ ఎ గుడ్ రీడర్. అంటే ఏంటి, నాయకుడు అవ్వాలంటే యూ హ్యావ్ టు కీప్ రీడింగ్. ఇది 100% కరెక్ట్ అండి, 100% రైట్. యూ హ్యావ్ టు కీప్ రీడింగ్. నేను చాలా దేశాలు వెళ్ళానండి, అమెరికా వెళ్ళాను, ఇంగ్లాండ్కి వెళ్ళాను, జర్మనీకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా సమ్ టైమ్ వాళ్ళు దే కాల్ మీ హోమ్ ఫర్ డిన్నర్. ఒకటి గమనించే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే ఒక సెలబ్రిటీ, ఒక ఫేమస్ పర్సన్ ఆఫీస్ లోనో, లేకపోతే ఒక టెక్నికల్ ఫీల్డ్ లోనో, పొలిటీషియనో, లేకపోతే బ్యూరోక్రాటో, లేకపోతే ఫిల్మ్ స్టారో, బాగా డబ్బున్న వ్యక్తో, పేరు ప్రఖ్యాతుల్లో ఫేమస్ వ్యక్తో వాళ్ళ ఇంటికి వెళ్తే గమనించేది అంటే వాళ్ళందరి ఇళ్లలో ఒకటి కామన్ గా ఉంటది. ఏమైనా ఐడియా ఉందా ఏముంటుందో? మీరు అంటారు పూజా రూమ్ అని. కాదు, దే ఆల్ హ్యావ్ 1 పర్సనల్ లైబ్రరీ. నాకు ఆశ్చర్యం అనమాట, ఇదేంటి సార్ ఇంట్లో లైబ్రరీ ఎందుకంటే వాళ్ళు అనేవారు ఏమంటే మాకు తెలిసింది, తెలియంది, తెలుసుకోవాల్సింది అంతా ఈ బుక్ లో ఉన్నాయండి. ఎలాగైతే మనం అన్నం తినకుండా పడుకోమో, రైట్, అలాగే అన్లెస్ వి రీడ్ 4-5 పేజీలు ఏదో ఒక బుక్ లో, ఏదో ఒక మ్యాగజైన్ లో, ఏదో ఒక పేపర్ లో చదివే వరకు వి విల్ నాట్ గో టు స్లీప్. ఇది వాళ్ళ రూల్ అండి, అండ్ దట్ ఈస్ ద రూల్. అందు గురించే దోస్ పీపుల్ ఆర్ బికమ్ సో గ్రేట్ పీపుల్. అండర్స్టాండ్? ఇది దిస్ ఇస్ ఆల్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. యూ హ్యావ్ టు రీడ్ దిస్. ఇది కంపల్సరీ, నథింగ్ మోర్. యూ హ్యావ్ టు కీప్ రీడింగ్. మొన్న ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ అబౌట్ బారక్ ఒబామా, ద ఫార్మర్ అమెరికన్ ప్రెసిడెంట్. వాళ్ళకు ఫ్యామిలీ రిచువల్ ఉందండి. ఏంటంటే ఆయన
ఆయన భార్య మిషెల్ ఒబామా, ఆయనకున్న 2 కూతుర్లు, నలుగురు. వాళ్ళకి రూల్ ఏమంటే ప్రతి నెల ఒకరు ఒక బుక్ చదవాలి, కొత్త బుక్ చదవాలి. 1 book దే హ్యావ్ టు రీడ్. ఫస్ట్ సండే బ్రేక్ఫాస్ట్ అయిందా, అయిన తర్వాత ద యంగర్ బేబీనో డ్రాయింగ్ రూమ్ లో షీ విల్ టెల్ ఏ పుస్తకం చదివింది, ఆథర్ ఎవరు, బుక్ టైటిల్ ఏంటి, ఏం నేర్చుకుంది. మిగతా ముగ్గురు వింటారండి. నెక్స్ట్ సండే పెద్దమ్మాయి అండి, 3వ సండే మిషెల్ ఒబామా, 4వ సండే బారక్ ఒబామా. ఒబామా గారు ఏమన్నారంటే మేము ఎంత నేర్చుకుంటున్నామంటే ప్రతి నెల నలుగురము 4 ఫీల్డ్ లో బిజీగా ఉన్నాం, కానీ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ 4 books. ఎంత నేర్చుకున్నారంటే టుడే ఒబామా కెన్ టాక్ అబౌట్ మహాత్మా గాంధీ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ అస్ వై ఇండియన్స్. ఎంత నేర్చుకున్నా అంటే ఒబామా సో లెర్న్డ్ మ్యాన్ ఇస్ హీ దట్ హీ కెన్ టాక్ మచ్ బెటర్ దెన్ నెల్సన్ మండేలా, బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఆఫ్రికన్స్. అంటే ఏంటి సార్, ఆల్ లీడర్స్ ఆర్ గ్రేట్ లీడర్స్. కానీ ఈ ఒక హాబీ ఉంది చూస్తారండి, ఈ ఒక హ్యాబిట్ ఉందా, ఇది ఒక డైయింగ్ ఆర్ట్ అండి, అసలు లేదండి. మొన్న మా ఫ్రెండ్ చెప్పాడు, ఓకే, ఒక సైకాలజిస్ట్ చెప్పింది ఏమంటే అసలు ప్రపంచం, మీకు చెప్తాను ఒక స్టాటిస్టిక్స్ ఏమంటే ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాలో 20% మంది ఓన్లీ బుక్స్ కొంటారంటండి. మనం షర్ట్ కొంటాం, ప్యాంటు కొంటాం, కార్లు కొంటాం, బంగారం కొంటాం, వాచ్లు కొంటాం, ఓకే, చికెన్ బిర్యానీ, ఓకే రైట్, లేకపోతే విల్ బై ఫిష్, ప్రాన్స్, విల్ బై నైస్ బ్యూటిఫుల్ కార్స్, బిగ్ ఫార్మ్ హౌసెస్ బిల్డ్, అన్ని కొంటామండి. బుక్కులు కొనేది ప్రపంచం మొత్తం మీద ఓన్లీ 20% జనాభా. అది కూడా బై యాక్సిడెంట్, కొనాలని కదండి, బై యాక్సిడెంట్. ఎలాగా, మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నారా, చెక్ ఇన్ అయిపోయిందా, బోర్డింగ్ గేట్ వైపుకి వెళ్తున్నారా, అక్కడ హిగ్గిన్ బోతమ్స్ కనపడదండి. అక్కడ ఒక్క నిమిషం ఆగి చూస్తారు, ఏదో ఒక మంచి పుస్తకం పేరు, ఓహో బాగున్నట్టుంది అని కొనుక్కున్నారండి. అలాగా లేదు, మీరు బస్ స్టాండ్ లో, విజయవాడ బస్ స్టాండ్ లో దిగారు, వాటర్ బాటిల్ కొన్నామని అక్కడ ఒక బుక్ కనపడ్డది, కొన్నారండి. రైల్వే స్టేషన్ లో దిగారు, ఏదో ఫుడ్ కొందామని అక్కడ ఒక బుక్ కనపడ్డ, బుక్ షాప్ లో కొన్నారండి. లేదు, ఫుట్ పాత్ పైన హ్యాబిట్స్ లో కోటిలు నడుస్తుందండి, అక్కడ అన్ని పాత పుస్తకాలు అమ్ముతున్నాడు, 500 రూపాయల పుస్తకం 100 రూపాయలకు అమ్ముతుండా, యూ పిక్ అప్ 1 book. లేదు, యు ఆర్ డ్రైవింగ్ ఎ బైక్, బుక్ ఎగ్జిబిషన్ ఎక్కడ, ఎన్టీఆర్ స్టేడియం ఇన్ ఇందిరా పార్క్, అది చూశారు, ఓహో ఏముంది, టైం ఉంది, యూ వెంట్ అండ్ బాట్. అంటే 20% మంది ఉంది బుక్ కొంటారంటే బై యాక్సిడెంట్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ కొన్న వాళ్ళల్లో ఓన్లీ 5% మంది అంటే దే యాక్చువల్లీ రీడ్ ద బుక్. దే రీడ్, కొంటారు కానీ చదవరండి. ఇప్పుడు ఒక బుక్ కొన్నాను నేను, ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు ఎయిర్పోర్ట్ లో, 2 పేజ్ చదివా, అంతలో నా పేరు పిలిచారు, లోపల కూర్చున్నాను, మళ్ళీ 3 పేజ్ చదివానా, పడుకున్నాను. ఇంటికి వచ్చాను, బుక్ షెల్ఫ్ లో పెట్టాను. ఎప్పుడు ఏమంటే ఎప్పుడు ఒకప్పుడు టైం దొరకదా, చదువుకుంటాలి అని షెల్ఫ్ లో పెట్టాను. నెక్స్ట్ టైం ఇంకో బుక్ కొనుక్కొచ్చాను, పెట్టాను షెల్ఫ్ లో, ఎప్పుడు ఒక రోజు ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడు చదువుకుందామని. అలాగా షెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ లేదు, సెల్ఫ్ డెవలపింగ్. అంటే మీరు చూసుకోండి, 95% బుక్స్ మీ ఇంట్లో ఉన్నవి, మీరు ఎప్పుడు ఓపెన్ చదువుకోవాలా. ఎవిడెంట్, కొంతమంది చేసి చదివిన ఎట్లా తెలుసా, 5 పేజ్ చదివిందిరా, తర్వాత బుక్ మార్క్ పెట్టిందా, మళ్ళీ 1 week కి మళ్ళీ 10 పేజీలు, మళ్ళీ ఒక 10 days కి 3 pages, మళ్ళీ ఒక 6 నెలలకు లాస్ట్ పేజ్ చదవగానే ఫస్ట్ పేజీలో ఏముందో మనకు గుర్తుకుండదండి. అంటే చదివామా అంటే చదివాము, ఏముంది బుక్ లో తెలియదు. అసలు ఈ బుక్ మనకేమైనా డిఫరెన్స్ వచ్చిందా, డిడ్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్, ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్, ఇట్ డిడ్ మేక్ నాట్ ఎనీ డిఫరెన్స్ టు us. ఓకే, ఇది ప్రాబ్లం. అండర్స్టాండ్, పీపుల్ ఓన్లీ దే బై ద బుక్స్, దే డోంట్ రీడ్. అండ్ నేనేమంటున్నా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు అవర్ చిల్డ్రన్, టు అవర్ సెల్ఫ్ ఇస్ దట్ యూ హ్యావ్ టు కీప్ రీడింగ్. నాకు ఇంకా గుర్తుందండి, నాది 10th క్లాస్, మాది నల్గొండ జిల్లాలో కట్టంగూరు అని ఒక చిన్న ఊరండి. 10th క్లాస్ అవ్వగానే ఐ జాయిన్డ్ ఇన్ ది ఎయిర్ ఫోర్స్. ఎంత ఏజ్ తెలుసా, 17 years 3 months. ఓకే, ఐ వాస్ దేర్ ఇన్ ది ఎయిర్ ఫోర్స్ 17 years 3 months. ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు, ఒక్క ముక్క హిందీ రాదు. ఐ డోంట్ నో ఏక్ వర్డ్ హిందీ మే బాత్ కన్నా బిల్కుల్ బాలం నైతా. కమిన్ అంటే లోపల వాళ్ళనా బయట రావాలన్నా డౌట్ అనమాట. మిగతా వాళ్ళందరూ 20-21 years old. ఉస్మాన్ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ, JNU, ఓకే, అందరూ ఇంగ్లీష్, ఆల్ పీపుల్. ఐ వాజ్ అంతకంటే చిన్నోడు నేను, నాకు అర్థం కాకపోతుండే. మా సార్ అన్నాడు, ఎందుకంటే అక్కడ మొత్తం ఎయిర్ ఫోర్స్ లో భాష ఏమంటే ఓన్లీ ఇంగ్లీష్. I didn't understand one word. Aeroplane, how does it fly? They will explain in English. I was not able to understand. Hindi, they will talk.
मुझे कुछ समझ नहीं आ रहा था. దెన్ మా సార్ చెప్పాడు, బేటా పడ్, బేటా యూ రీడ్. గెస్ వాట్, నా ఫస్ట్ మంత్ జీతం అండి 390 రూపాయలు అంటే, ఫస్ట్ నెల జీతం 390 రూపాయలు. ఇక మన పిల్లలు అంటారు, జయసింహ సార్ డామినోస్ పిజ్జా రాదు కదా. ఇప్పుడు రాదు, ఆ జమానాలో మన టైంలో ఒక నెల జీతం నాకు 390 రూపీస్. ఎందుకు, ఐ వాజ్ ద స్మాలెస్ట్ ర్యాంక్, ఒక ఎయిర్ మెన్ వెళ్ళా. దాంట్లో ఒక హిందూ న్యూస్ పేపర్, ఒక విజ్డమ్ మ్యాగజైన్, ఒక కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ మ్యాగజైన్ కొనుక్కునేవాడిని. ఎప్పుడు టైం దొరికినా కూర్చొని చదువుకునేవాడిని. మా ఫ్రెండ్స్ చూసి, ఏం రా చేసేమాగా, ఏం రో హిందూ పేపర్ చదువుతున్నావురా రో, దే యూజ్డ్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ. 6 months అండి, ఫస్ట్ సెమిస్టర్ ఐ హావ్ బీటెన్ దెమ్ బ్లాక్ అండ్ బ్లూ ఇన్ ద డిబేట్ కాంపిటీషన్. ఆ రోజు నుంచి ఇక్కడి వరకు అండి ఐ హావ్ నాట్ లుక్డ్ బ్యాక్. ఈ రోజు ఇంతమందికి ఇన్ని దేశాలు తిరుగుతున్నాను. ఓకే, ఐఎమ్ టాకింగ్ టు పీపుల్ ఎవ్రీవేర్. హిందీలో మాట్లాడతా, ఇంగ్లీష్ లో మాట్లాడతా, తెలుగు మాట్లాడతా, తమిళ మాట్లాడతా, కన్నడ మాట్లాడతా, రైట్. ఐ కెన్ స్పీక్ ఇన్ చైనీస్ అండ్ రష్యన్. ఎలా అంటే ఐ హావ్ రెడ్. ఈ రోజు పీపుల్ ఆర్ కాలింగ్ అండ్ గివింగ్ మనీ అంటే బుక్స్ అండి. సో మీరు ఒక వాల్యూ పెంచుకోవాలి అంటే ఏంటి, పవర్, పొజిషన్, మనీ, దట్ ఈస్ ఓన్లీ టెంపరరీ. బట్ వెన్ యూ హ్యావ్ వాల్యూ, పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ. అండర్స్టాండ్ దిస్. సో ఒక్కటి హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ఓకే, నెంబర్ 1. ఓకే, నెంబర్ 2, ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ 2 things. ఓకే, ఎలాగా మీరు అంటారంటే, జయసింహ ఇది మాకు తెలుసయ్యా, కానీ ఏమంటే చదువుకోవాలంటే టైం ఉండాలి కదా. ఐ నో టైం తక్కువ ఉంది కదండి, మీకు ఫ్యూ టిప్స్ ఇస్తాను ఎలా చదువుకోవచ్చు. దాంతో హౌ డు వి ఇంప్రూవ్ అవర్ our human relations. I will tell you that aspect, this and that 2 things I will tell you. I'll give you some tips, you can really implement them today. సింపుల్ గా ఏంటంటే, మనకి టైం అయితే దొరకదు. ఓకే, మీరు అంటారు జయసింహ బిజినెస్ ఉంది నాకు నెల్లూరులో, ఓకే, అనంతపురంలో బిజినెస్ ఉంది, ఓకే, కడపకు పోవాలి, నేను అమరావతి పోవాలా, ఓకే, నాకు ఎక్కడ టైం దొరుకుతుందా ఆ బుక్ చదవమంటావు నువ్వు, టైం ఎక్కడ దొరుకుతుందా మాకు. కరెక్టే, నాకు కొంచెం ఎక్కువ యూనో ఏదైనా పవర్ ఉంటే బాబా రామ్దేవ్ లాగానో లేకపోతే ఇంకోలాగా చూమ్ అంటారంటే మీకు 24 గంటలు 25 గంటలు వస్తే, నాకు ఆ పవర్ అయితే లేదు సార్. అలా ఉంటే మీకు ఇచ్చేవాడు ఇంకొక రోజు గంట, సార్కి ఎక్కువ పని ఉందంట 1 గంట ఎక్కువేయండి. వెదర్ మీరు నరేంద్ర మోదీనా లేకపోతే రైల్వే స్టేషన్ లో కూలీనా, మీరు బిల్ గేట్సా లేకపోతే బెగ్గర్ ఆన్ ద స్ట్రీటా, డజంట్ రియల్ మ్యాటర్. మనకున్నది 24 గంటలే. ఓకే, సో టైం ఒక్క విషయం దొరకదు. మన పిల్లలు కూడా అదే, మీకు తెలుసు కదండి, పిల్లలు మన స్కూల్కి వెళ్తారు, దే రీడ్ ఇంగ్లీష్, దే రీడ్ హిందీ, అండ్ దే రీడ్ సోషల్, దే రీడ్ సైన్స్ అండ్ దే రీడ్ మ్యాథమెటిక్స్. ఆ చదివితే ఓన్లీ 1 side ఆఫ్ ద పర్సనాలిటీ ఇంతే. అంటే ఐఐటి అవుతారు, డాక్టర్ అవుతారండి. అవగానే ఏంటంటే అమెరికాకు పోతా, జర్మనీకి పోతా, కెనడాకు పోతా, ఆస్ట్రేలియాకి పోతా, ఇండియాలో ఉండి నేను పని చేస్తా, నా దేశాన్ని బాగు చేస్తాను వడ్లేడండి. మీలాంటి వాళ్ళు కొంతమంది అండి, నా దేశము, నా ప్రజలు, మా వాళ్ళు, లయన్స్ క్లబ్, మీరు సంపాదించిన డబ్బు మళ్ళీ పెట్టాలని థింక్ చేసే వాళ్ళు తక్కువ. కానీ మీ పిల్లలు ఎంతమంది చేస్తున్నారు, ఎందుకు, బికాస్ మీకున్న ఆ ఔదార్యం, మీ గుణం మీ పిల్లలకు రాలా. దే వాంట్ టు గో అమెరికాకు పోవాలి. యు అండర్స్టాండ్, ఎందుకు, దే ఓన్లీ డెవలప్డ్ 1 side ఆఫ్ పర్సనాలిటీ. ఇప్పుడు జిమ్కి వెళ్ళాను అనుకోండి, జిమ్ కి రోజు ఓన్లీ రైట్ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, డంబుల్స్ ఇది చేయట్లా, ఏమైతుంది 1 weekend ఇంకా ఇదేమో పూరిలా ఉబ్బిపోతుంది, ఇదేమో సన్నగా ఉంటుంది, ఇట్లా నడుస్తున్న 2 ఏమంటారు సార్, ఫిజికల్లీ డిఫార్మ్డ్ పర్సన్ అంటారు. అవునా కదా, అంటే ఏంటి, ఐ వాంట్ హ్యావ్ 6-pack బాడీ అంటే ఏం చేస్తా, లెఫ్ట్ టు రైట్ హ్యాండ్ అంటే ఏంటి, ఒక మనిషికి వ్యక్తిగత వికాసం అంటే ఏంటి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. అంటే ఏంటి, మీ పిల్లలు వివేకానందన, గౌతమ్ బుద్ధన, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రనా, లేకపోతే మన ఇండియన్ హిస్టరీనా, లేకపోతే గాంధీజీనా, లేకపోతే గౌతమ్ బుద్ధన చదివితే దే విల్ బికమ్ గ్రేట్ పీపుల్. యు నో దట్. మీరేమంటే, పిల్లోడు పొద్దున బాయ్, సాయంత్రం వచ్చిండు, ట్యూషన్ మళ్ళా, ప్రాజెక్ట్ వర్క్ మళ్ళా, హోంవర్క్ మళ్ళీ చదువుకోవాలి ఎగ్జామ్ కి. ఎక్కడ టైం దొరుకుతుంది సార్, పొద్దున్న నుంచి నైట్ వరకు సంపేస్తున్న పిల్లలు. ఓకే, దట్స్ వాట్ దే విల్ ఆల్వేస్ టెల్ యూ, రైట్. సో ద థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్, నౌ యూ కెనాట్ గెట్ 1 minute ఎక్స్ట్రా. అయితే మన పిల్లలైనా మనమైనా, మనకేమో బిజీ, వ్యాపారంలో బిజీ, మన జాబ్ లో బిజీ, మన వ్యాపకాల్లో బిజీ, టైం దొరకట్లా. అలాగా మన పిల్లలేమో స్కూల్ సబ్జెక్ట్ లో బిజీ, కాలేజ్ లో బిజీ, టైం ఇవ్వలేం. కాబట్టి కొంచెం ఎలాగా ఫాస్ట్ చదువుకోవాలి. ఓకే, నో స్పీడ్ రీడింగ్ అంటే మనకున్న టైంలోనే హౌ కెన్ ఐ రీడ్ 2-3 papers in 1 day. ఓకే, ఎవ్రీ ఒక బుక్ తీసుకుంటే హౌ కెన్ ఐ కంప్లీట్ 1 book in 1 week. ఫ్యూ థింగ్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఏంటంటే ఫస్ట్ థింగ్ అండర్స్టాండ్, ఏమంటే ఆల్ లీడర్స్ ఆర్ గ్రేట్ లీడర్స్, నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి చెప్తేనంటే, ఒక అతను చదవట్లేదు, ఎందుకంటే అతను చదువుకోవాలా, హీ డజంట్ నో హౌ టు రీడ్, ఈజ్ ఎన్ ఇలిటరేట్.
స్కూల్ పోలేదు, చదువు రాదు కాబట్టి చదువుకోడు. కానీ మనకు చదువు వచ్చు, కానీ మనం చదువుకోం, మనం చదవం. అంటే ఏంటి? అతనేమో చదవలేక చదవాడు, మనమేమో చదవగలిగి చదవం. అంటే వీఆర్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్. మళ్ళీ చాలా మంది ఏమంటే కష్టపడుతున్న బాబు, ఎంత కష్టపడి డబ్బులు పెంచట్లేదు. ఎట్లా వస్తుంది సార్? ఇఫ్ యూ హావ్ డన్ టుడే వాట్ యు హావ్ డన్ ఎస్టర్డే, యూ విల్ గెట్ టుడే వాట్ యు గాట్ ఎస్టర్డే. అంటే ఏంటి? నిన్న చేసిందే ఓకే ఈ రోజు చేస్తే నిన్న వచ్చింది ఈ రోజు వస్తుంది, అంతేనా కదా సార్? అంటే ఈ రోజు మీకు ఎక్స్ట్రా ₹1 ఇవ్వాలంటే ఏంటి? ఎక్స్ట్రా చేయాలి కదా. ఎలా చేస్తారు? అయితే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలా, లేకపోతే పుస్తకాలు చదువుకోవాలా. హౌ మెనీ ప్రోగ్రామ్స్ యూ కెన్ అటెండ్ నౌ? అందు గురించే యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్, అండర్స్టాండ్ దిస్. సో ఒక్కసారి మనం స్కూల్కి వెళ్ళి పాఠశాలకి వెళ్ళి నేర్చుకున్నామంటే యూ హ్యావ్ టు కీప్ రీడింగ్. దానికి ఏమంటే ఐ టీచ్ యూ 2-3 టెక్నిక్స్ అండి. హౌ టు రీడ్ ఫాస్టర్. ఓకే, స్పీడ్ గా చదువుకోవాలి. 2-3 థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం స్పీడ్ గా చదువుకుంటే ఏమైతే అంటే, ఈ బుక్ ఇమాజిన్ నౌ ఐఎమ్ టేకింగ్ 4 hours ఈ బుక్ చదవడానికి అనుకోండి. ఇదే బుక్ మీకు నేర్పిస్తా హౌ టు రీడ్ దిస్ బుక్ ఇన్ 2 hours. ఏమైంది దీనివల్ల ఏమైంది అంటే మీకు 2 hours టైం సేవ్ అవుతుంది. మీరు అంతేనా అంటారు? అంతేనా అంటారు సార్? సార్ టైమ్ ఈజ్ మనీ సార్. టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నో మనీ. టైం. ఇప్పుడు మీరు అడగండి, చాలా మంది అంటారు జేసిమా నాకు 15 నిమిషాలు టైం ఇస్తావు అంటారు. ఐ సెడ్ ఏంటి బాబు 15 నిమిషాలు టైమా? ఎందుకంటే ఏలే సార్ పిచ్చాపాటి కబుర్లు. చాలా మంది మీకు కూడా ఫోన్ చేస్తారు కదా. నేను అంటాను ₹100 కావాలన్నా అడుగు ఇస్తా, మళ్ళీ నాకు ఇయ్యకు. కానీ 15 నిమిషాలు టైం అడుగుతున్నావా? ఐ విల్ నాట్ గివ్. ఎందుకు? డబ్బులు ₹100 ఇచ్చాను సార్, మళ్ళీ సంపాదించుకుంటా, కానీ 15 నిమిషాలు అంటే ఏంటి? ఆయన ఏమడుతుంది సార్? నా జీవితంలో ఒక పాట అడుగుతుంది. 15 నిమిషాలు నా జీవితంలో ఒక పాట అడుగుతుందండి. నాకు ఒక బర్త్ డేట్ ఉంది, డెత్ డేట్ ఉందండి. ఇది నాకు 1 minute ఐ కెనాట్ ఎక్స్టెండ్. అది రేపా, నెక్స్ట్ ఇయరా, ఆఫ్టర్ 5 years ఐ డోంట్ నో. లిమిటెడ్ టైం ఉంది. దాంట్లో ఒక పార్ట్ 15 నిమిషాలు లైఫ్ నన్ను అడుగుతున్నాడు, విచ్ ఐ విల్ నాట్ గెట్ బ్యాక్. అండర్స్టాండ్? మనం అందేమనుకుంటాం అంటే డబ్బు ఇస్తాను చేస్తాము. డబ్బు ఇచ్చేయండి సార్. ఎందుకు? డబ్బు మీరు సంపాదించుకుంటారు కాబట్టి. కానీ టైం ఇవ్వద్దు. ఎందుకు? వాట్ వాంట్ ఇస్ టైం పాస్. ఓకే బస్ బాతకాని పిచ్చాపాటి కబుర్లు. బస్ ఊరికనే కలుద్దాం, మాట్లాడదాం, ఊరికనే టైం పాస్ చేద్దాం. టైం పాస్ చేస్తారా? హౌ విల్ యూ మేక్ టైం పాస్ సార్? ఐ కాంట్ అండర్స్టాండ్ దిస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. యూ కాంట్ మేక్ టైం పాస్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ డోంట్ గివ్. మీకు టైం దొరికిందంటే దాంతో ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ₹1,00,000 సంపాదిస్తారు రోజుకి. ఇమాజిన్ నౌ ఇఫ్ ఐ హెల్ప్ యూ టు సేవ్ డైలీ 2 hours మీకు సేవ్ చేపిస్తే నెలకు 60 గంటలు. ఓకే, ఎంత అవుతుంది సార్? ఓకే, 1 year కి 130 hours మీకు అవుతుంది. దాంతో ఒక డాక్టర్ మీరు యూ కెన్ సీ మోర్ పేషెంట్స్. ఎక్కువ మంది వస్తుందా? మోర్ క్లయింట్స్ కలిస్తే ఎక్కువ మంది వస్తుందా? యూ కెన్ గో అండ్ డూ లిటిల్ మోర్ ఎక్స్ట్రా బిజినెస్ నో. అంటే ఏంటి సార్? ఎవ్రీథింగ్ విల్ డిపెండ్ ఆన్ టైం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే మీరు నేర్చుకుంటే హౌ టు రీడ్ ఫాస్టర్, యూ విల్ సేవ్ టైం. టైం తోటి మీ ప్రొడక్టివిటీ ఒక మదర్ గా, ఒక టీచర్ గా, ఒక బిజినెస్ పర్సన్ గా, ఒక లయన్స్ క్లబ్ మెంబర్ గా. చాలా మంది మన క్లబ్ లో ఏమంటారంటే, అన్న నా చేయాలనుందే, డబ్బు అడుగు నేను చెక్ ఇస్తా కానీ దాన్ని రమ్మనే కన్నా టైం ఎక్కడ దొరుకుతుందన్నా, డబ్బు తీసుకో అంటారా? నువ్వు వాళ్ళు అంటారా? చాలా మంది ఆస్క్ దే లాస్ట్ చెక్ తీసుకపో, డబ్బులు తీసుకపో, పార్టీకి నా తీసుకపో, 50,000 అని తీసుకోపో, నేను రాలేను, టైం ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రెసిడెంట్ ఎక్కడైతే అన్నా నాకు టైం ఎక్కడ దొరుకుతుంది? ఈ అందరికి మెసేజ్ పెడితే టైం. యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ ఉంది, సేవ చేద్దామని. టైం లేదు కదా. మీకు టైం ఉందనుకో ల్యాండ్స్కేప్ ఇంకొచ్చి ఎక్కువ సేవ చేయొచ్చు కదా, రైట్? మీకున్న బకెట్ లిస్ట్ లో, బకెట్ లిస్ట్ అంటే చనిపోయే ముందు నేను ఒక ఆర్ట్ నేర్చుకుందాం అనుకున్నా, సింగింగ్ నేర్చుకుందాం అనుకున్నా, ఫిల్మ్ లో యాక్ట్ చేద్దాం అనుకున్నా, ఒక బుక్ రాద్దాం అనుకున్నా, లేదు ఐ వాంట్ గో అండ్ హెల్ప్ ఇన్ దిస్ టెంపుల్ హెల్ప్ చేద్దాం అనుకున్నా, చేయొచ్చు కదా. సో మనం ఏది అసంతృప్తిగా మనం చచ్చిపోలేం. ఓకే, యూ విల్ ఫినిష్ దట్. నెంబర్ 1. నెంబర్ 2 ఏమైతే సార్, ఇప్పుడు ఒక బుక్ 4 hours, అదే బుక్ 2 hours అవుతే యూ విల్ సేవ్ 2 hours కదా. దాంతో ఏంటి? యూ కెన్ రీడ్ 1 more book. మోర్ బుక్స్ అంటే మోర్ నాలెడ్జ్, మోర్ సక్సెస్ఫుల్. అండర్స్టాండ్. అండ్ మూడవ దశ, వెన్ యూ రీడ్ ఫాస్టర్ మనకు కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఎట్లా అంటే మనం చాలా మంది చేసామంటే నెమ్మదిగా చదువుతాం. వెన్ యూ రీడ్ స్లో అప్పుడేమైతుంది? బ్రెయిన్ బిసైడ్స్ రీడింగ్ బ్రెయిన్ కెన్ థింక్ అబౌట్ వాట్ మై వైఫ్ మే బి కుకింగ్ ఫర్ డిన్నర్. ఐపీఎల్ లో బెంగళూరు అండ్ కోల్కతా, ఓకే, బెంగళూరు అండ్ దట్ టీమ్, పంజాబ్ టీమ్, ఈ రోజు ఎవరు బ్యాటింగ్, దానిపైన పోతుంది. కానీ వెన్ ఐ రీడ్ ఫాస్టర్ నా మైండ్ కి నేను టైం ఇవ్వను టు థింక్ ఎనీథింగ్ ఎల్స్, అండ్ దట్స్ వెన్ యూ కెన్ రీడ్ ఫాస్టర్. ఓకే, దట్ మీన్స్
మనకు కాన్సన్ట్రేషన్ కూడా చాలా పెరుగుతుంది, మనకు అర్థం కూడా ఎక్కువ. అంటే ఎంత ఫాస్ట్ గా జరిగితే అంత మంచిగా మనకు అర్థమవుతుంది. ఆర్ యు అండర్స్టాండ్ దిస్? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీరు ఒక కార్ డ్రైవింగ్ చేస్తున్నారండి. ఓకే, స్లోగా డ్రైవింగ్ చేస్తున్నాం, 30 km/h. మీరు, మీ ఆవిడ, మీ పాప, మీ బాబు. ఓకే, అంతలో ఫోన్ వచ్చింది. ఓకే, స్లోగా పోతున్నారు. ఫోన్ ఎత్తారు. తమ్మి, చెప్తాం, బయలుదేరినాం రా, వస్తా 6 గంటల, నువ్వు రెడీ చేసి పెట్టు, ఆ బీరు బట్టలు రెడీ చేసి పెట్టు, వస్తున్నావు, చూడ కూడా తెచ్చి పెట్టు, వస్తున్నా. అంతేనా? అంత లోపల దాహం వేసిందా? స్లో ఓపెన్ చేస్తే ఒక సిప్ నీళ్ళు అవుతారు. అంతలో మీ ఆవిడ, ఏమండి తిరుపతి లడ్డు, తే, యూ కెన్ టర్న్ బ్యాక్ అండ్ ఈట్. అంతలో మీ అబ్బాయి అంటాడు, డాడీ ఆ ఎఫ్ఎం రేడియో బాగాలేదు, మార్చవా? మారుస్తారా, అరవకు. అంతలో మీ పాప, డాడీ మా స్కూల్ ఏమైంది సార్, జోకు, మీరు వింటారు, ఆహాహా నవ్వుతారు. ఎందుకంటే స్లోగా నడుపుతారు కాబట్టి. డ్రైవింగ్ తో పాటు యూ కెన్ డూ 3-4 మోర్ థింగ్స్ కదా. ఇప్పుడు మనము గచ్చిబౌలి ఓకే దాటిస్తాం సార్, టోల్ గేట్ దాటిస్తాం సార్, బెంగళూరు హైవే పైన ఉన్నాం సార్, ఔటర్ రింగ్ రోడ్ లో కారు 30 నుంచి 40 నుంచి 50 నుంచి 60 70 80 90 100 km జూమ్, కారు జూమింగ్ అంత స్పీడ్ లోపల ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి. కెన్ వి పికప్ ద ఫోన్ నౌ? నో వే. దాహం వేస్తుంది, కెన్ ఓపెన్ ద వాటర్ బాటిల్? నో. మీ ఆవిడ వాంట్ టు గివ్ తిరుపతి లడ్డు, కెన్ యూ టర్న్ బ్యాక్? నో. యువర్ సన్ సేస్, డాడీ ఎప్పుడు నోర్ మూసుకోవాలంట. మీ పాప, షీ వాంట్ టు సెల్ సమ్ జోక్. సునీల్, okay, she want to tell some joke, will you be able to listen? You say don't disturb me, okay? And then akkada half kilometer mundu you see one buffalo, you will apply the brake here. Ante enasa, higher the speed, greater the concentration. Higher the speed, greater the concentration. Okay, so మీ అబ్బాయి గాని మీకు గాని ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఎంత స్పీడ్ గా చదువుకోవాలా? ఓకే, దానికి 3-4 థింగ్స్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చదివేటప్పుడు ఏమైతే చేస్తా అండి, మన టంగ్ ఉంది కదండి, టంగ్ నోట్లో, టంగ్ ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్ అండ్ ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్. అండ్ ఏమైతే తెలుసా, మన బ్రెయిన్ ఏమో ఫాస్ట్ గా చదువుతుంది, ఈ టంగ్ ఏమో నెమ్మదిగా పోతుంది. అండ్ ఈ టంగ్ బ్రెయిన్ రెండు కనెక్షన్ ఉంటుంది కదా, ఈ బ్రెయిన్ ఏమో ఇట్ కెనాట్ లీవ్ ద టంగ్ అండ్ గో. అందు గురించే ద బ్రెయిన్ విల్ బ్రింగ్ ఈ స్పీడ్ డౌన్. అది ఫస్ట్ ప్రాబ్లం అండి. చాలా మంది చదివేటప్పుడు బయట చదవం కానీ లోపల టంగ్ మూవ్ అవుతా ఉంటది, అది మనం మూవ్ చేయదు. ఎలాగా? మీరు మీ ఆవిడండి ఇద్దరు సినిమాకి వెళ్తున్నారండి అనుకున్నాం, మీరేమో జీన్స్ ప్యాంటు టీ షర్ట్ స్పోర్ట్స్ ఫాస్ట్ గా నడుస్తున్నాండి, మీ ఆవిడేమో కంచిపురం పట్టు చీర కట్టుకుందండి, నెమ్మది నడుస్తుంది అనుకోండి. మీరు చాలా ముందుకెళ్ళారు, మీ ఆవిడ చాలా దూరం అనుకోండి. కెన్ యూ లీవ్ హర్ అండ్ గో? యూ వాంట్, రైట్? ఆవిడ అంటది ఏమంటే ఆగండి, మీరు ఆగుతారు. మీ ఆవిడ వచ్చిన అంటది ఏమంటే కొంచెం చూసుకొని పండి, నెమ్మదిగా వండి. అంటే వాట్ యూ డూ నౌ? యూ కెన్ గో ఫాస్టర్ కానీ యూ కెనాట్ లీవ్ యువర్ వైఫ్ కదా. ఇద్దరు నెమ్మదిగా వెళ్తారు. అంటే ఏంటి? మన బ్రెయిన్ ఏమో మీలాగా ఇట్ కెన్ గో ఫాస్ట్, మన టంగ్ ఏమో మీ ఆవిడ లాగా ఇట్ కెనాట్ గో ఫాస్ట్. అందు గురించే బ్రెయిన్ విల్ బ్రింగ్ స్పీడ్ డౌన్. సో ఎప్పుడు చదువుతున్నా ఏం చేయాలంటే, మన నోట్లో టంగ్ ఇట్ షుడ్ నాట్ మూవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టంగ్ షుడ్ నాట్ మూవ్. అంటే ఫ్రీజ్ టంగ్. ఎవరో మన టంగ్ కింద గమ్ పెట్టేసి అతికిచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, లిప్ మూవ్మెంట్. లిప్ మూవ్మెంట్ అంటే చాలా మంది చదువుతారు కదండి, దే ఓపెన్ అండ్ క్లోజ్ దేర్ మౌత్. ఇలాగా ఓపెన్ అండ్ క్లోజ్ ద మౌత్. ఎందుకు? యూ కెనాట్ ఓపెన్ అండ్ క్లోజ్ యర్ మౌత్ యాజ్ ఫాస్ట్ యాజ్ ద బ్రెయిన్ కదా. అందు గురించి ఏం చేయాలా? టేక్ వన్ పెన్, ఓకే, కీప్ ఇన్ ద మౌత్ అండ్ రీడ్. పెన్ కింద పడ్డదా అంటే రూల్ బ్రేక్ చేసినట్టు. ఓన్లీ పెన్ పెన్సిల్ పెట్టుకోండి సార్. లాస్ట్ టైం ఇదే చెప్పిన టెక్నిక్ ఒకసారి బెంగళూరులో. అండ్ ఒకరు నెక్స్ట్ డే వాళ్ళ ఒక మదర్ ఫోన్ చేసింది, జయసింహ ఐ వాంట్ టు కిల్ యూ అంది. ఏమైంది మేడం అంటే, బికాస్ ఆఫ్ యూ మై సన్ ఈస్ గెటింగ్ స్పాయిల్డ్. నేనేం చేసిన మేడం అంటే, నేను నా కొడుకు చెప్పినవా టు పుట్ పెన్ ఇన్ ద మౌత్? అవును మేడం చెప్పిన. నా కొడుకు ఫస్ట్ పెన్ పెట్టుకున్నాట, టేస్ట్ బాగాలేకపోతే పెన్సిల్ పెట్టుకున్నాట. టేస్ట్ బాగాలేకపోతే వాళ్ళ నాన్న షర్ట్ పాకెట్ లో సిగరెట్ ఉందా తీసేసి వాడు ఏదిరా అంటే, జయసింహ సార్ స్పీడ్ రీడింగ్ అంట. నేను చెప్పలేదు సార్ సిగరెట్ పెట్టుకోమని. ఓకే, ఓన్లీ పెన్ ఆర్ పెన్సిల్. ఓకే, నెంబర్ 2. ఓకే, సో డోంట్ ఓపెన్ అండ్ క్లోజ్ యర్ మౌత్. ఇక మూడో దశ హెడ్ నాడింగ్. హెడ్ నాడింగ్ అంటే చాలా మంది చదువుతారండి ఇలా. అనుష్క శర్మ బికెమ్ ప్రెగ్నెంట్, ఏదో మీరు చేసినట్టు హ్యాపీనెస్ అట్లా. ధోని గాట్ అవుట్ అగైన్,
25 people, okay, got, affected with corona positive in Nellore. I've seen people. మీరు పొద్దుగా లేచి చూడండి సార్, మీరు ఎక్కడికైనా టీ షాప్కి వెళ్తే నెల్లూరులో సగం మంది యు సీ పీపుల్ నో సమోసా తింటున్నట్టు చాదాపినట్టు. ఐ సీన్ దిస్. అంటే వాళ్ళ ఫేస్ చూసి హ్యాపీ న్యూసా సాడ్ న్యూసా అన్ని మనం తెలుసుకోవచ్చు. లైక్ దిస్ పీపుల్. సో ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ థింగ్ ఏమంటా అంటే డోంట్ షేక్ యువర్ హెడ్. ఎందుకు? యూ కెనాట్ మూవ్ యువర్ హెడ్ యాజ్ పర్ ద బ్రెయిన్. మూడోది. ఇక నాలుగోది, చాలా మంది ఇక పడుకుంటారు ఇక బాడీ మూమెంట్ ఇట్లా ఈజీ చైర్ లో ఊక్కుంటా, కొంతమంది పెన్ తోటి ఇట్లా, ఓకే ఓకే ఇలాగా. లేకపోతే కొంతమంది నడుచుకుంటూ అండి. మరో చరిత్ర సినిమాలో కమల్ హాసన్ సరిత అంటే ఇది చూసుకుంటే పక్కన హాస్టల్లో అమ్మాయి ఏం చేస్తుంది అనుకుంటా. యు అండర్స్టాండ్ దిస్? వీడు కమల్ హాసన్, ఆవిడ అమ్మాయి సరిత చూసుకుంటూ, ఓకే. ఎందుకు చూడొచ్చు చెప్పాలా సార్? నా అండర్స్టాండ్ దిస్, ఓకే. ఏంటంటే ఇప్పుడు మన ఐస్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ మై టెక్స్ట్, ఓకే. అండ్ వెన్ ఐ మూవ్, వెన్ ఐ షేక్, ఏమైతుంది? ఐస్ విల్ డిస్కనెక్ట్, ఓకే. ఐస్ హ్యావ్ టు కనెక్ట్. దట్ కనెక్షన్ డిస్కనెక్షన్ విల్ టేక్ సమ్ టైం. అందు గురించే డోంట్ షేక్ యువర్ బాడీ. ఎప్పుడైనా మీ పిల్లల్ని మీరు చదువుకోవాలన్నా ఆల్వేస్ స్టడీ చైర్, స్టడీ టేబుల్ వాడండి. ఇలా కూర్చొని హ్యాపీగా చదువుకోండి. అప్పుడు మీకు నిద్ర కూడా రాదు. యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ఫర్ లాంగ్ టైం, ఓకే. అండ్ ద లాస్ట్ వన్ ఏం చెప్తున్నా అంటే డోంట్ రీడ్ అలౌడ్. చాలా మందికి అంటే బయటికి చదివే అలవాటు ఉందండి. హౌ దే రీడ్? జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. When they read, they read like this, okay. Everybody keep careful, follow the better back to ancient tree. Once again, put the cups down. The cups down. Was very careful. The dance party was surrounded by ghastly ghosts. Like this, there is the better the cups. Why do you pass the cups? And well, same these people. బయటికి అండి గట్టిగా. ఎందుకు చదవద్దండి బయటకు చెప్పాలంటే, మనం ఎంత ఫాస్ట్ గా మాట్లాడినా ఒక్క మనిషి, ఓకే, ఒక్క మనిషి ఒక్క నిమిషానికి, ఓకే, యూ కెనాట్ స్పీక్ మోర్ దెన్ 250 words per minute. అండర్స్టాండ్? 250 words కంటే ఎక్కువ మాట్లాడలేడు. ఎందుకంటే నాకు ఇన్ని గ్రీన్స్ రికార్డ్ ఉన్నాయి కదా. నాకు కొలిగి ఉన్నాడు అండి, దట్ గైస్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఆయన ఫాస్టెస్ట్ టాకర్. వాట్ ఆయన రికార్డ్ సార్ 250 words per minute. మీరు చెక్ చేసుకోండి. మీరు టైమర్ పెట్టుకొని ఎన్ని వర్డ్స్ మీరు చదవగలుగుతా చెక్ చేసుకోండి. యూ కాంట్ గో బియాండ్ 250. అండర్స్టాండ్ దిస్? బట్ యూ వాంట్ యువర్ స్పీడ్ టు బికమ్ 500. దెన్ హౌ యూ కెన్ డూ దిస్? యూ కెనాట్ డూ, రైట్? అందు గురించి ఏంటంటే నెవర్ స్పీక్ అవుట్ సైడ్, ఓకే. ఇప్పుడు ఇండియాలో చూస్తే ఫాస్టెస్ట్ టాకర్ అంటే షారూక్ ఖాన్ అండి. తెలుసా షారూక్ ఖాన్ మీ అందరికి? ఓకే. కిరణ్ తుమ్ సిమ్రా ఆజా తుమ్ బాగ్జా వెరీ వెరీ ఫాస్ట్ విల్ స్పీక్. రెండోది అంటే మన తెలుగు లోపల జూనియర్ ఎన్టీఆర్. తెలుసా జూనియర్ ఎన్టీఆర్? హీ విల్ స్పీక్ వెరీ ఫాస్ట్, ఆల్మోస్ట్ 200 words per minute. ట్రైనర్స్ లోపల, స్పీకర్స్ లోపల ఐ స్పీక్ ఆల్మోస్ట్ 180 to 200 words per minute. ఫాస్టెస్ట్ టాకర్. మన మొత్తం ఇండియాలో అందరికంటే స్లోగా మాట్లాడేది తెలుసా? ఎవరు తెలుసా మీకు? ఐడియా ఉందా? మహేష్ బాబు. మహేష్ బాబు అంటే ఫిల్మ్ యాక్టర్. నిమిషానికి ఒక వర్డ్ మాట్లాడతాడు. ఎందుకు? అందగాడు కదా. మీరు అతడు సినిమా చూస్తే ఆ సినిమాలో పంట త్రివిక్రమ్ సింహ రాసిన ఓన్లీ 1 page డైలాగ్ మొత్తం అసలు మాట్లాడు అసలు ఓకే. ఇట్లా చూస్తాడు. కేజీ కండలేదు. త్రిష హీ డజంట్ టాక్. ఎందుకు? అందగాడు కదా. చూస్తానుగా పోతారు మన మేడంలందరూ, బికాస్ అందంగా ఉండని. నా మహేష్ బాబు మాట్లాడితే సినిమా ఫ్లాప్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడకపోతే సినిమా ఫ్లాప్ అవుతుంది. అండర్స్టాండ్? ఎవ్రీ వన్ హెస్ గాట్ వన్ రోల్. అంటే ఎన్టీఆర్ అంటే కృష్ణుడు లాగా రాముడిలాగా చేయాలి. ఆ రోల్ నాగేశ్వర చేస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అర్థమవుతుందా? ఎవ్రీ వన్. రాముడు అంటే మనకు ఎన్టీఆర్, కృష్ణ అంటే ఎన్టీఆర్, అంతే. ఇంకా ఫిక్స్ అయిపోయింది మనం. అది అట్లా. శోభాబు అంటే ఒక అందగాడు. దట్స్ వాట్ యు నో దిస్, ఓకే. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇట్లా ఉంటాడు, ఓకే. యు నో దిస్, రైట్? మహేష్ బాబు అంటే మాట్లాడొద్దు, ఊరికే మంచి షర్ట్ ప్యాంట్ వేసుకోవాలా, నిలబడు, అంతే. అట్లుంటే అమ్మాయిలు పడిపోతాడు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో నెవర్ రీడ్ అలౌడ్. సో దీస్ థింగ్స్ యూ షుడ్ డెవలప్, ఓకే, రైట్? అంటే ఏంటి? ఎప్పుడు చదువుకున్నా టంగ్ నోట్లో ఫ్రీజ్, డోంట్ ఓపెన్ అండ్ క్లోజ్ మౌత్, డోంట్ షేక్ యువర్ హెడ్, అండ్ డోంట్ మూవ్ యువర్ బాడీ, అండ్ డోంట్ రీడ్ అవుట్ సైడ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఒక్కటే, బిఫోర్ ఐ టాక్ అబౌట్ హ్యూమన్ రిలేషన్స్, ఓన్లీ వన్ చెప్తాను. ఏమంటే మనం ఎప్పుడు చదువుకున్నా కానీ అర్జెన్సీ పెట్టుకోవాలండి. అర్జెన్సీ అంటే ఏం తెలుసా? మనకు ఉన్న సైకాలజీ ఏమంటుందంటే మనకున్న టైంని బట్టి మన పని పెరుగుద్ది లేక తగ్గుద్ది.
ఎక్కువ టైం ఉంటేనేమో స్లోగా చేస్తాం, తక్కువ టైం ఉంటేనేమో ఫాస్ట్ చేస్తాం. గమనించాలి మీరు ఎప్పుడైనా? హ్యావ్ యు ఎవర్ అబ్జర్వ్ దాట్? ఇమాజిన్ మీ పాప చెప్పిందండి మీ మేడంకి, ఓకే మమ్మీ రేపు నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు మమ్మీ అని. ఎందుకమ్మా అంటే మా ఫ్రెండ్ తీసుకొని వస్తుంది మమ్మీ, ఓకే నాకు వద్దు బ్రేక్ఫాస్ట్. నార్మల్ గా మీ మేడం గారు ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ అంటే 6 గంటలు చేస్తుంది. ఉదయం మార్నింగ్ ఆనియన్ కట్ చేసి వేసేసి, మళ్ళీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నా అక్కడ పోతుంది, మళ్ళీ పోయినాక మళ్ళీ పచ్చి కట్ చేసి దాంట్లో ఏమవుతుంది, టిఫిన్ బాక్స్ మళ్ళీ వచ్చి ఇంకోటి చెప్తుంది, ఇంకోటి ఇంకా పొద్దున్నే అందరు వస్తారు కదా, బాబాలు స్వామీజీలు పెట్టి స్పీచ్ చేస్తారు కదా, నువ్వు లాగుండొద్దు నేను లాగుండా చెప్తా ఉంటారు కదా. సో షీ విల్ అగైన్ గో అండ్ లిసన్. అలాగా అరగంట ఓకే షీ విల్ ఆ ప్రవచనాలు ఈయన పోటాలు వినుకుంటా అరగంట టిఫిన్ చేస్తాను. ఆ రోజు మీ పాప వద్దంది కదా అని ఆరాంసే కూర్చుంది. 8 o'clock స్కూల్ బస్ వచ్చే టైము 7:45 పాపకి ఫోన్ వచ్చింది. ఫ్రెండ్ ఏమన్నదంటే, నేను రావట్లేదే స్కూల్ కి, నాకు జ్వరం వచ్చింది రావట్లేదు కాబట్టి టిఫిన్ బాక్స్ తేవట్లేదు, నువ్వు తీసుకొని పోటీ. అప్పుడు పాప అరుస్తుంది బాత వచ్చి, మమ్మే దా ఫ్రెండ్ రాదంట నాకు టిఫిన్ బాక్స్ కావాలి. అప్పుడు మేము రే పిచ్చిరాలా పొగలు చెప్పులు కబ్బుతూ ఎక్కడ నాకు అనుకుంటా ఇక్కడ గిన్నె పెట్టేసి, ఇక్కడ ఆనియన్ కట్ చేసుకుంటా, ఇక్కడ కరివేపాకు వేసుకుంటా, ఇక్కడ టిఫిన్ బాక్స్ పెట్టుకుంటా, అన్ని వేసేసి లాక్కొని వెళ్ళి మీ పాపను దాంట్లో పడేస్తారు బస్సులో కదండి. అంటే నార్మల్ గా ½ an hour, కానీ టైం లేకుంటే సేమ్ టిఫిన్ మీరు 15 గంటలు కూడా చేయగలుగుతారు. అంటే ఏంటి, మనకున్న పని మనకున్న టైంని బట్టి పెరుగుద్ది లేక తగ్గుద్ది. ఇమాజిన్ మీరు అర్జెంట్ గా ఫ్రమ్ నెల్లూరు యూ హావ్ టు గో టు తిరుపతి అండి. అర్జెంట్ గా మీ ఫ్రెండ్ తిరుపతిలో ఎయిర్పోర్ట్ దిగుతున్నాడు, రేణిగుంటలో మీరు పికప్ చేసుకోవాలా, దర్శనం ఇవ్వాలండి, టైం లేదు. జస్ట్ యూ హ్యావ్ జస్ట్ 1.5 to 2 hours దేర్. టాయిలెట్ కి వస్తుంది పోరు, దాహం వేస్తుంది ఆగి వాటర్ బాటిల్ కొనుక్కోరు, ఓకే అంటే యూ వాంట్ చేరిపోతారు. రేణిగుంటే నో ఎయిర్పోర్ట్ కదా. ఇమాజిన్ మీ ఫ్రెండ్ సాయంత్రం వస్తుంది 4 o'clock, ఇప్పుడు మధ్యాహ్నం ఓన్లీ మార్నింగ్ 11 o'clock అయిందండి. నెమ్మదిగా పోతున్నారు, టైం చాలా ఉందా. ఫస్ట్ ఒక దగ్గర ఆగుతారు, టీ ఆగుతారు, కొంచెం ముందు ఆగి ముందు పోతారు, ఆగుతారు, వాటర్ పట్టుకుంటారు, కొంచెం ముందు పోతారు, సుస్తుపోతారు, కొంచెం ముందు పోతారు, ఇంకోటి సుస్తుపోతుండా ఆగుతారు, ఆపి చూస్తారు వాటిని సుస్తుపోతుండా అని. ఎందుకు టైం లేదు, టైం ఉంది కదా, పని పాట లేదు, ఇప్పుడు ఏం చేయాలా అంటే మీరు ఫాస్ట్ గా డ్రైవింగ్ చేస్తారు, స్లోగా డ్రైవింగ్ చేస్తారు, డిపెండ్స్ అపాన్ ద టైం. విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ 5 రోజులు టుక్కు 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 ఆడతాడు కదండి. టైం ఉంది కాబట్టి టుక్కు టుక్కు ఆడతాడు. అంటే 150 balls ఫేస్ చేస్తే he will score only 30 runs. ఎందుకు 5 రోజులు కదా. అదే విరాట్ కోహ్లీ 50 over 1 day మ్యాచ్ ఆడితే కొంచెం ఫాస్ట్ గా 70 balls he will score 60 runs అండి. అదే విరాట్ కోహ్లీ టుడే is playing for RCB versus Punjab 2020 match. Now 30 balls he will score 50 runs అండి. Now imagine super over Punjab versus Delhi super over, okay, and what will that guy will come into first ball only, Lokesh no KL Rahul first ball only, top what happened, either he will get out or hit for 6, yes or no. అంటే ఏంటి, బ్యాట్స్మెన్ అతనే, క్రికెట్ అదే, డిపెండింగ్ అపాన్ ద టార్గెట్. ఎక్కువ బాల్స్ ఉన్నాయి, ఇంకా 18 balls are there, runs required only 3 runs to win. టుక్కు simply they can score. Imagine 6 balls 18 runs, what will Dhoni do, he will hit the first ball only for 6, అవునా కదా. అంటే మన మ్యాచ్ ఆడే స్టైలు ఇట్ విల్ చేంజ్ డిపెండింగ్ అపాన్ ద టైం. అందు గురించి ఎప్పుడు మీరు ఏం చేస్తారు సార్, న్యూస్ పేపర్ ఉదయం చదువుతారు 1 page, మధ్యాహ్నం 2 pages, ఈవినింగ్ మళ్ళీ 3 pages. ఎందుకంటే దినపత్రిక అంటే దినమంతా చదవవలసిన పత్రిక కదండి. మీ ఆవిడ వారపత్రిక అంటే వారం, స్వాతి మ్యాగజైన్ ఓకే వార పత్రిక అంటే వారం అంతా చదువుకోవాలి. మీ కొడుకు యాన్యువల్ టెక్స్ట్ బుక్ అంటే ఇయర్ మొత్తం చదువుకోవాలి. తొందర ఉందా, ఎందుకు డాడీ తొందర పెడుతున్నావు, చదువుకుంటుంది. యు అండర్స్టాండ్ దిస్. అందు గురించి ఏంటా సార్, పేపర్ వచ్చిందా అనుకోండి, ఏమంటే నాకు 20 నిమిషాలు టైం ఉంది, అవగానే ఈ పేపర్ వాడు తీసుకొని పోతున్నాడు అనుకోండి. మీరు అదే పేపర్ రోజు చదివేదంతా 20 minutes లో మీకు ఏం బిజినెస్ న్యూసా, స్పోర్ట్స్ న్యూసా, సినిమా న్యూసా, లేకపోతే ఆంధ్ర తెలంగాణ న్యూసా, లేకపోతే కరోనా కేసెసా, మోదీజీ ఏమంటుండు, లేకపోతే రాజ్యసభలో వెంకయ్య నాయుడు ఏమంటాడు, చదివేసిండ్రా పేపర్ పడేస్తారు, అయిపోయింది రోజు. అండర్స్టాండ్ అంటే ఏంటి సార్, ఎప్పుడు ఏ పని చేస్తున్నా టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ అంటే నా ఈ బుక్ ఈ టైంలో చదువుకోవాలా, అలా టార్గెట్ పెట్టుకుంటే స్పీడ్ విల్ ఇంక్రీజ్. నా ఇది ఒక్క క్వాలిటీ మీరు నేర్చుకోండి సార్. అంటే ఏంటి సార్, ఎవ్రీ లీడర్ హ్యాస్ టు బి గుడ్ రీడర్. సో
దానికి మీకు టైం దొరకదు కాబట్టి ఏం చేయాలంటే ఉన్న టైంనే యూ హ్యావ్ టు మేనేజ్. ఓకే, ఇలా మీరు మేనేజ్ చేసుకుంటే ఇట్ బికమ్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ యూ. నెంబర్ 1 అండర్స్టాండ్. నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 ఏమంటే ఒక నాయకుడికి కావాల్సిన లక్ష్యం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ హ్యూమన్ రిలేషన్స్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ హ్యూమన్ రిలేషన్స్. Okay, now somebody is typing, sir, you should teach full speed reading techniques, memory techniques. రేపు నాది ఒక సెమినార్ ఉంది 7 o'clock కి. నేను మీకు గౌతమ్ సార్ కి లింక్ పంపిస్తాను. ఓకే, మీ పిల్లలు కానీ మీరు కానీ యూ కెన్ అటెండ్ ద ఫ్రీ వెబినార్ 7 PM టుమారో. మీకు లింక్ పంపిస్తాను. ఓకే, ఐ విల్ టీచ్ యూ మొత్తం మెమరీ అంతా, స్పీడ్ రీడింగ్ అంతా మీకు మొత్తం ఇప్పిస్తాను. ఇంతవరకు నేర్చుకోండి, దట్స్ పర్ఫెక్ట్లీ ఓకే. రెండోది ఏమంటే హ్యూమన్ రిలేషన్స్ అండి. హ్యూమన్ రిలేషన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటామంటే రిలేషన్షిప్ కావాలంటే ఎవరికైనా డబ్బిస్తేనో లేకపోతే ఎవరికన్నా ఫిజికల్ గా హెల్ప్ చేస్తేనేమో ఓకే వీఆర్ గోయింగ్ టు యాక్చువల్లీ దే ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ us. ఓకే, ఇదంతా మన లయన్స్ క్లబ్ లో మనకు టార్గెట్ ఉంటది. అంటే ఈ సంవత్సరం ఇంతమందికి మనం బియ్యం ఇచ్చినమా, వీళ్ళకు సైకిల్స్ ఇచ్చినమా, వీళ్ళకు ఇది ఆపరేషన్ చేయించినమా, వీళ్ళకి ఇల్లు కట్టించినమా, నోట్ బుక్స్ పంపించినమా, ఇదంతా డబ్బు అండి. నేనేమంటున్నా అంటే డబ్బు ఉందా ఇచ్చేయండి సార్. ఓకే, సోను సూద్ లాగా నో, హీస్ సచ్ ఏ వండర్ఫుల్ గై. ఎంతమందికి అనకంటే ఎక్కువ డబ్బు ఉందండి. సోను సూద్ వాజ్ అ స్మాల్ టైమ్ విలన్ కదండి. హౌ మచ్ మనీ ఈ మస్ట్ హావ్ మేడ్? ఆయన కంటే 100,000 కోట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకేమంటే దే ఆర్ రిచ్ బై క్యాష్, దే ఆర్ పూర్ బై దేర్ హార్ట్. ఓకే, అంటే గుణము. ఓకే, దాన గుణం అంటే మంచోడు చెడ్డోడు. హౌ మచ్ మనీ ఉంది, రిచ్ పర్సన్ అంటే ధనవంతుడు, బ్యాంకులో డబ్బు ఉంటే కాదండి. మన హృదయం కనుక ఎంత పెద్దగా ఉంటే, ఎంత సువిశాలంగా ఉంటే అంత గొప్ప ధనవంతులండి. సో మనకు ఒకటి అర్థం కావాలి ఏంటంటే సోను సూద్ లాంటి అతను వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, అంటే ఈ లేబర్స్ అందరు పోతుంటే వాళ్ళకు బస్సులు ముంబై నుంచి మొత్తం స్టేట్స్ కి, ఎర్నాకులం కేరళ నుంచి ఒక ఫ్లైట్ అరేంజ్ చేసి ఈ టుక్ దెమ్ టు ఒడిస్సా. రైట్ నౌ ముంబైలో ఫ్లడ్స్ వస్తున్నాయి తెలుసా మీకు, వర్షాలు 3 to 4 days డైలీ. నో 10,000 పీపుల్ కి ఈస్ గివింగ్ దెమ్ ఫుడ్. మొన్న ఒకరండి చిత్తూరు పక్కన ఒక అతను, మీరు చదివి ఉంటారు కదండి పేపర్లో, ఆయన 2 పిల్లలతోటి ఇలా నాగలు దున్నుతుంటే ఆ ఫోటో వాట్సాప్ లో వస్తే హీ సెంట్ దెమ్ బై ఈవినింగ్ ఒక కొత్త ట్రాక్టర్ పంపించాడు. యు సీన్ దట్ రైట్? యు సీన్ దట్ రైట్? సో నేనేమంటాను అంటే వన్ థింగ్ ఈస్ దట్ మీలో చాలా తక్కువ మంది అండి హూ సే ఐ వాంట్ టు డూ. ఎందుకండి డబ్బు నేను సంపాదించుకున్నా, నేను కష్టపడ్డా. ఓకే, నేను కష్టపడ్డాను, నేను ఎందుకు కొయ్యాలి, అది ప్రతి ఒక్కరికి ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ద వెరీ ఫ్యాక్ట్ దట్ యు కమ్ టు లయన్స్ క్లబ్, ఒకటి మీ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, మదనపల్లి పక్కన ట్రాక్టర్ కరెక్ట్. ఓకే, మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు నెంబర్ 1. నెంబర్ 2 మీరు సంపాదించిన డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, యు ఆర్ గివింగ్ టు పీపుల్. ఓకే, సో ఇంత గొప్ప మీ క్వాలిటీ ఉంది కదండి. దీంతో పాటు ఏమంటారంటే ఇది ఎలాగో మీరు చేస్తారు, అటువంటి గుణం ఉంది కాబట్టి మీరు దీంట్లోకి వచ్చారండి. అది లేకపోతే యూ వుడ్ హావ్ నాట్ కమ్ ఇన్ టు దిస్ లయన్స్ క్లబ్ ఓన్లీ. ఎవరిని అంటే అంటారు, పోరా ఈ 2 గంటలు ఇంకా 10,000 సంపాదించుకుంటా, నేను సంపాదించుకున్నా అనుకెందుకు చేయాలరా, పోనీ సావని. యూ వుడ్ హ్యాడ్ దట్ క్వాలిటీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ గివింగ్ దట్. ఓకే, కానీ నేను ఒకటేమంటానంటే ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ వన్ సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, వన్ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే లయన్స్ క్లబ్ వచ్చి ఎన్నేళ్ళు సార్? ఎన్నేళ్ళు సార్? 103 years. ఓకే, ఇప్పుడు ఏమంటానంటే నేను మన ఇండియా గురించి అడుగుతాను. ఐఎమ్ ఆస్కింగ్, ఐ మేక్ యూ టు థింక్ దిస్ క్వశ్చన్. ఓకే, ఆ రోజు నుంచి మనకి రూల్స్ ఉందో సేమ్ రూల్స్ వీఆర్ ఫాలోయింగ్ టిల్ నౌ. అంటే ఏంటి తెలుసా, డబ్బు ఉందా వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఓకే, 1947 లో ఇండిపెండెన్స్ వచ్చింది కదండి. 57, 67, 77, 87, 97, 2007, 2017 73 years అయిపోయింది. ఇంకా ఇండియా ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇంకా ఇస్ బిలో ద పావర్టీ లైన్. వీఆర్ ఎట్ టు బికమ్ రిచ్ కంట్రీ, సూపర్ పవర్. ప్రాబ్లం ఎక్కడుంది గమనించాలి మీరు. ఒకటేమంటే అపాత్ర దానం. అండర్స్టాండ్ దిస్. మీకు చెప్పేది గొప్ప నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఏమంటే ఎలిజిబిలిటీ లేనోడు హూ డజంట్ డిజర్వ్, if you try to give anything free for no reason, instead of you helping him, you are going to make that person lazy. That's all I want to make you to think today. ఎవరికి హెల్ప్ చేస్తున్నాం, దీని వల్ల ఏంటి ఉపయోగం? నువ్వు ఆస్ దిస్ క్వశ్చన్. ఎన్ని రోజులు మనం అన్నం పెడతాం? ఎన్ని రోజులు? ఏమండి 1947 లో
అంబేద్కర్ అప్పుడు చెప్పాడు 50లో కొంతమంది కులం, కొంతమంది మతం, కొంతమంది పీపుల్ కి పావర్టీలో ఉన్నారు, ఓకే, వాళ్ళకి ముందు తీసుకురావాలి, రిజర్వేషన్ పెట్టాడండి. అంటే ఒక తరం రిజర్వేషన్ తీసుకునిరా, నెక్స్ట్ తరం తీసుకునిరా, నెక్స్ట్ జనరేషన్ అయిపోయిందా, ఇంకా 2020లో కూడా ఎవరికైనా హిమ్మత్ ఉన్న ఒక నాయకుడికి, ఒక మోదీజీకా, లేకపోతే చంద్రబాబు నాయుడుకా, లేకపోతే ఇంకెవరికైనా ప్రైమ్ మినిస్టర్ ఒక్కరికి ఉందా అండి? అరే రిజర్వేషన్ ఇయ్యన్ రాబాయ్ ఉందా? అట్లా అంటే రేపు మార్నింగ్ మొత్తం గవర్నమెంటే కూలిపోద్ది. యు అండర్స్టాండ్ దిస్? ఆర్ యు గెటింగ్ దిస్ ఐడియా? అంటే ఫర్ వాంట్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఏంటి తెలుసా, 4 తరాలు అయిపోయినా కానీ ఇంకా అలా నడుస్తుంది. కానీ ఒక చెప్తాను, మా ఊర్లో మా టెంపుల్లో పనిచేసే ఒక బ్రాహ్మణ్ అండి, టెంపుల్స్ లో జనం రాక, టెంపుల్స్ లో డబ్బు లేకండి, ఆయనకు 4 అమ్మాయిలండి. హౌ పూర్ దట్ పర్సన్ ఇస్. బాగా చదువుకుంటారు అమ్మాయిలండి, 4 అమ్మాయిలు, కానీ సీట్ దొరకదు, ఎంబీబీఎస్ సీట్ దొరకదు, ఓకే, నో ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ రిజర్వేషన్ లేదు. ఎంత కష్టపడ్డా సార్? అంటే ఏంటి? నో, వాట్ ఆర్ యు ట్రైంగ్ టు డూ? ఎనీథింగ్ యు ఆర్ ట్రైంగ్ టు గివ్ పీపుల్, నో, వాట్ యాక్చువల్ హ్యాపెన్స్ ఇస్ సమ్ టైమ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ దెమ్ వాట్ లేజీ చేస్తున్నామా మనం? ఒకసారి థింక్ చేసుకోండి. హూ ఆర్ వి ట్రైంగ్ టు మేక్ దెమ్ కంప్లసెంట్? ఎందుకంటే ఒక మనిషికి ఓకే డైలీ ఫిష్ ఇచ్చారనుకోండి, హీఈస్ నాట్ గోయింగ్ టు లెర్న్ హౌ టు డూ ఫిషింగ్. బెస్ట్ థింగ్ దసా లయన్స్ క్లబ్ మన మెయిన్ రోల్ ఏంటంటే ఎంపవర్మెంట్. అండర్స్టాండ్ నౌ? నాట్ సింప్లీ హెల్పింగ్ పీపుల్ జస్ట్ లైక్ దట్, ఎంపవరింగ్. ఓకే, అది ఒక నాయకుడికి లక్ష్యం. అంటే ఏం చేస్తా, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి, యూ వాంట్ గివ్ ఫ్రీ కరెంట్, ఎందుకు? కష్టాలు ఉన్నాడు. గవర్నమెంట్ ఏం చెప్పాలా, 60 నువ్వు కష్టాలు ఉన్నావా, 100% కరెంటు మేము ఇచ్చేస్తాం ఈ సంవత్సరం, ఓకే, నువ్వు వాడుకో. నెక్స్ట్ సంవత్సరం ఏంటంటే నీకు కొంచెం మన పంట పండింది కదా, ఈసారి 80% మేము ఇస్తాము, 20% నువ్వు కట్టుకో కరెంట్ బిల్లు. నెక్స్ట్ ఇయర్ 40% మేము 60% మేము ఇస్తాం, 40% నువ్వు కట్టుకో. నెక్స్ట్ ఇయర్ మేము 40 ఇస్తాం, 60% కట్టుకో. నెక్స్ట్ ఇయర్ మేము 20 ఇస్తాను, నువ్వు 50 కట్టుకో. 5 ఏళ్ళ నెక్స్ట్ ఎలక్షన్ కి మేము కరెంట్ ఫ్రీగా ఏమన్నా బై నువ్వు పెట్టుకో. అది చేసుకుంటే రైతు, ద ఫార్మర్, ఐఎమ్ టెలింగ్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, విల్ బికమ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడేంటంటే everything you are giving free them, no, so anything that comes free, people are not valuing it. I don't know, I'm just telling you this, okay, this is what my personal understanding is all about. Dintlo some good people, some bad people may be there, but what I'm saying, trying to tell is that there may be some good people who are getting affected, and చాలా కష్టపడేవాడు కూడా మీరు వాడికి ఏంటంటే ఎవ్రీథింగ్ ఫ్రీ ఇచ్చేయండి. మీరు నో, స్కూల్లో ఫ్రీ ఫీజు, కాలేజ్ ఫీజు ఉండదు, నిరుద్యోగ భృతి అంటారు, ఓకే, పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ స్కీమ్ అంటారు, ఓకే, కొడుకు పుట్టితే కొడుకు స్కీమ్ అంటారు, కూతురు పుట్టితే కొడుకు స్కీమ్ అంటారు, 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తే, రోజు నెలకు ఇన్ని బియ్యం ఇస్తే వాడు ఎందుకు కష్టపడతాడు సార్? నాకు అర్థం కాదు. అరే నేను పెళ్లి చేసుకుంటే మీరు నాకెందుకు డబ్బులు చేస్తారు? నాకు అర్థం కాదు. నా కొడుకు, నేను కొడుకుని కన్నా నా కొడుకుని నాకు ఐడియా ఉంటుందా అండి? ఎందుకు అంటున్నా? వీన్ని పెంచే సామర్థ్యం లేకపోతే ఓకే ఎందుకు అనాలి? నేనేమంటున్నా, దేశానికి మనం చేయగలిగిన ఒకటి ఏంటంటే, మనం ఎవరిని కూడా భిక్షాన్ దేహి అడగకుండా నా కాళ్ళ పైన నేను నిలబడతా. ఓకే, నేనేమంటానంటే, ఒక తీసుకోండి సార్, ఒక మెజర్ తీసుకోండి. ఏమంటే, ఒక స్కూల్ తీసుకోండి, ఒక కాలేజ్ తీసుకోండి, ఒక ఊరు తీసుకొని ఈ ఊర్లో ఒక 5 ఏళ్ళు మేము కష్టపడతామండి. 5 ఏళ్ళు అయినాక ఈ ఊరికి ఏమి ఇవ్వకున్నా వాళ్ళంతా వాళ్ళు బతకగలుగుతారు, వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు బతకగలుగుతారు అని మీరు కనుక చేస్తే, దట్స్ ద బెస్ట్ థింగ్ ఏ లయన్స్ క్లబ్ కెన్ డూ. దట్స్ ద బెస్ట్ థింగ్ ఎనీ లీడర్ కెన్ షిఫ్ట్ టు. అదర్వైజ్ అన్ఎండింగ్ మీరు ఇస్తూ పోండి. మీ తాత లయన్స్ క్లబ్ ఇచ్చిండు, మీ నాన్న లయన్స్ క్లబ్ ఇచ్చిండు, మీరు లయన్స్ క్లబ్ ఇస్తున్నారు, మీ కొడుకు లయన్స్ క్లబ్ అవుతాడు, ఇస్తూనే ఉంటాడండి, వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఓకే, కానీ ఎన్ని జనరేషన్ అయినా కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ ఇట్ బికమ్స్ దేర్ ఏంటి తెలుసా, హక్కు అయిపోతారు అనమాట. యూ అండర్స్టాండ్? హక్కు ఎలాగా? ఒక అతను ఆకలితో ఉండండి, మీరు బాధపడుతున్నారు, నెల్లూరు కదండి మనది, భీమవరం కదండి, మీరు ఒక చాప్ ఇస్తారండి, తింటురా బాబాని, వాడు తిన్నాడు. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ ఆకలి అవుతుందని వాడు చాప్ ఇచ్చారండి, ఒక ఫిష్ ఇచ్చారండి, తిన్నాడు. 3వ రోజు మీరు బిజీ ఉన్నారండి, వాడు వస్తాడు, ఏం రా బాయ్ 1 o'clock నాకు ఆకలి తెలియదా, చేపలు పెట్టని తెలియదా నీకు? అంటే ఇప్పటి వరకు అడక తిన్నోడు కాస్త మీ మేడం ఉల్టా రెవల్యూషన్ ఓకే అవుతున్నా తెలియదా? ఎందుకు? ఎవ్రీడే యు ఆర్ బీన్ గివింగ్ ఓన్లీ ఫిష్ టు హిమ్ అండ్ యు ఆర్ మేకింగ్ టు బి లేజీ. బట్ ఈ రోజు మీరు ఒక ఫిష్ ఇచ్చారండి, తిన్నాడు కదా వాడు, తీసుకోండి. అరే బాబు నీకు ఫిష్ ఇచ్చాను కదా, యూ వాంట్ నో ఎక్కడ పట్టనో ఎలా పట్ట చూపిస్తాను అని ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళి
దీన్ని గాలం అంటాము. ఓకే, ఒక కట్టికి వైర్ పెట్టేసి ఒక వానపాం పెట్టేసి వేస్తే 5 పట్టుకున్న చేపలు 4 నేను తిన్నా, ఒకటి నీకు ఇచ్చిన. ఓకే, దట్స్ హౌ ఐ గేవ్ యూ, అండర్స్టూడ్ నౌ అని మీరు చెప్పారనుకోండి. నెక్స్ట్ డే వాడు అనుకుంటాడు, నేను ఎందుకు ఆయన అడుక్కోవాలా, ఒక చిన్న కట్టె, ఒక చిన్న వైరు, చిన్న ఎర్త్ వామ్, ఐ ఆల్సో కెన్ డు. హీ విల్ స్టార్ట్ క్యాచింగ్ నో. నెక్స్ట్ అనుకుంటాడు, ఎందుకు నాకు 2 చేతులు ఉన్నాయి కదా, ఒక్కటెందుకు గాలం పెట్టుకోవాలా, 2 ఫిషింగ్ రాడ్స్ అని. నెక్స్ట్ అనుకుంటాడు, మా ఊర్లో ఇంకా 10 మంది పొరంబోకులు ఉన్నారు కదా, పని లేని వాళ్ళు, వాళ్ళని పెట్టుకుంటే పని పెట్టుకుంటాను. తర్వాత అనుకుంటాడు, ఎందుకు ఈ చేపలను నేను భీమవరంలో అమ్మాలా, మోండా మార్కెట్లో అమ్మాలా, నేను అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తా. అంటే సార్, ది మ్యాన్ హూ ఇస్ బెగ్గింగ్ ఫర్ ఫుడ్ టుడే, he will become a fishing industry. He will earn for you foreign revenue. Ante sir, he is empowering people. Now this is what a country should do. This is what government should do. Government to cheyadu endukante government ki they got their own rules and regulations. The day one nayakudu will tell that tomorrow no reservation, tomorrow no free scheme ante our government kinda padipodadu. Kan at least being in the Lions Club నేనేం అంటున్నానంటే, మీకు రూల్స్ రెగ్యులేషన్ లేవు. 103 ఏళ్ళు అయింది లయన్స్ క్లబ్ ఫార్మ్ అయ్యి. ఇప్పుడు కెన్ వి చేంజ్ ఎ టర్న్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. అంటే తెలుసా, ఒక ఊరు తీసుకున్నాం, ఒక జిల్లా తీసుకున్నాం, ఒక సిటీ తీసుకున్నాం. దీంట్లో ఎవరెవరైతే నా ఫుడ్ లేదో, ఎవరికి ఏం లేదో, అసలు వాళ్ళ సమస్య ఎక్కడుంది, ఎక్కడుంది సమస్య, ఆ సమస్యకు అసలు ప్రాబ్లం ఎక్కడుంది, కెన్ వి అడ్రస్ దట్ కాస్ట్. అది చేయండి సార్. మేబీ యూ విల్ స్పెండ్ లిటిల్ మనీ, లిటిల్ ఎక్స్ట్రా ఎఫర్ట్. కానీ ఏమంటే, పుండు అయిందా, మందు పెట్టిర్రా, పోయిందా, మళ్ళా పుండు అయితే వారానికి మళ్ళా మందు పెట్టాల్సి వస్తుంది. కానీ ఆ పుండు ఎందుకు అయిందో మీకు రూట్ కాస్ట్ తెలిస్తే దానికి ఇస్తే ట్రీట్మెంట్ అండి, మళ్ళీ లైఫ్ లో మనకి ఎప్పుడు ఆ ప్రాబ్లం రాదండి. అసలు ఎందుకుంది ఈ నిరుద్యోగ సమస్య, అసలు ఎందుకుంది ఈ బీదరికం మన ఇండియాలో, ఎందుకుంది ఈ ఇల్లిటరసీ ఎందుకుంది, అసలు ఏమైతుంది, మనం ఏం చేయొచ్చు. నౌ ఇఫ్ యూ కెన్ థింక్ నో యాజ్ ఎ లయన్స్ క్లబ్ హెడ్ నో, మా టైంలో ఏంటంటే ఈ ఊరికి వీ హ్యావ్ టోటలీ అడ్రస్ దిస్ ఇష్యూ. ఓకే, ఈ ఊరు అయిపోయిందా మన జిల్లాలో, ఈ ఊరు అయిపోయిందా, ఇదైపోయిందా, అలా చేస్తా అంటే మనకు 4-5 ఇయర్స్ లోపల మొత్తం మన డిస్ట్రిక్ట్ మొత్తంలో ఏ ఊరు కూడా అయ్యా మాకు అన్నం పెట్టు. ఎందుకంటే మీరు పెడతా ఉంటే యూఆర్ యాక్చువల్లీ హిట్టింగ్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ దేస్ అండి. ఎందుకంటే మీ దగ్గర ఎప్పుడు అడుక్కున్నంత కాలం మీకు కొంచెం అయ్యా బాంచన్ ద్వారా కాలు మోక్తారా, ఇది తెలంగాణలో చేసిందంతా. బాంచన్ ద్వారా కాలు మోక్తారు, బాంచన్ ద్వారా బాంచన్ తల్లి నో బికాజ్. బట్ ఎప్పుడైతే నేను అనుకుంటానండి, నా భార్య, ఓకే, నా పిల్లలు, మా అమ్మ, ఓకే, నాదేం లేదు, నేను దేశానికి సాయం చేయమని చెప్పట్లా. మీ డబ్బు మీరు ఎందుకు నాకు ఇవ్వాలి సార్, నాకు అడుగుతాను. మీ డబ్బు ఎవరికి ఎందుకు ఇవ్వాలి సార్, మీరు కష్టపడ్డారు, మీ తెలుగు ఉపయోగించారు, మీ భార్య పిల్లలు వదిలిపెట్టి నాకెందుకు ఇవ్వాలంటున్నా. నేను మా మమ్మీని, నా డాడీని, మా కొడుకుని, నా కూతుర్ని నేను అడక్కోకుండా నా బతుకు నేను బతకగలనా, అసలు ఎక్కడుంది ప్రాబ్లం. ఓకే, దానికి ఐ వాంట్ యువర్ హెల్ప్ సో దట్ ఐ డోంట్ నీడ్, అట్లీస్ట్ మై చిల్డ్రన్ డోంట్ నీడ్ దట్ హెల్ప్ ఫర్ ఎనీవన్. అది ఎక్కడుందో మనం చేసాం అనుకోండి సార్, India will become self-empowered. Okay, that's the only thing that you can do. Otherwise, you keep on బియ్యం బస్తాలు ఇస్తూనే ఉండండి, సైకిల్ ఇస్తూనే ఉండండి, పుస్తకాలు మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉండండి, స్కాలర్షిప్ ఇస్తూనే ఉండండి. ఇంకా 100 మనం 2020 కాదు 2008 లో మాట్లాడుకున్నా కానీ మీరు ఇదే రాష్ట్రం, మేము దీన్ని ప్రెసిడెంట్ అయినప్పుడు మేము ఇన్ని డబ్బులు డొనేట్ చేసినాం, ఇక్కడ ఇది చేసినాం, అదే వస్తుంది. కానీ కొత్తగా ఈ మా డిస్ట్రిక్ట్ లో అసలు ఎవరికి హెల్ప్ కాదు. అప్పుడేనా సార్, యూ డెవలప్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏంటి, ఒక హాస్పిటల్ కట్టిస్తాం, ఒక టెంపుల్ కట్టిస్తాం, ఒక చర్చ్ కట్టిస్తాం, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టిస్తాం, ఒక యూనివర్సిటీ కట్టిస్తాం, ఒక గొప్ప ప్రొఫెసర్ పెట్టిస్తాం, జేసమోనో గంపాసాన్ని పిలిపించేసి వాళ్ళతో లెక్చర్లు ఇప్పిస్తాం. ఓకే, వీ వాంట్ దెమ్ టు గ్రో. ఎందుకు ఇప్పుడు నన్ను పిలిచారనుకోండి, కెన్ గివ్ 1 rupee టు మీ నౌ, యూ కెనాట్ గివ్. వై? బికాస్ యూ డోంట్ హావ్ మనీ, బికాస్ యూ హావ్ బీన్ గివింగ్ ఆల్ దట్ ఫ్రీ టు ఎవ్రీబడి. But nobody's time comes easy, right? Nobody's the knowledge will come easy now. Everything has to be give and take. Ante manamu ఏది అడుక్కోను అని సెల్ఫ్ డిగ్నిటీ, ఆత్మ గౌరవం, అది మీరు లేపగలిగితే సార్, ఐ థింక్ ఈ రోజు మన లెసన్, మన సెషన్ ఇస్ 100% డన్ సార్. ఒక నాయకుడిగా మీరు ఒక్కసారి రూల్స్ చేసుకోండి సార్, చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామో చేస్తాము. కానీ నా టెన్యూర్ లోపల నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, నేను జేసీగా ఉన్నప్పుడు, నేను హెడ్గా ఉన్నప్పుడు, ఓకే, ఈ ఊర్లో ఇంకా స్కూల్ కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ ఎటువంటి హెల్ప్ లేకుండా జనాలు దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్.
they're able to make their own money. అసలు వాళ్ళకు నిరుద్యోగం ఎందుకు రావట్లేదు, ఉద్యోగం ఎందుకు రావట్లేదు, వాడికి చదువు ఎందుకు రావట్లేదు, స్కూల్ లేదా, కాలేజ్ లేదా, మంచి టీచర్ లేదా, దాన్ని అడ్రస్ చేస్తాం. ఇది పెట్టుకుంటూ అది చేయండి కొంచెం. దీంట్లో 75%, 25% you invest on this, and I'm telling you, in 2-3 years of time, before you leave this, your tenure, you would have addressed that issue. అలా చేసుకుంటే అండి, it will become perfectly okay. So that's what I'm trying to tell you, that people, now this country needs that kind of empowerment today. Self dignity, ఆత్మ గౌరవం అంటే I want to నా బ్రతుకు నేను బతుకుతా, అది మనం రేకించగలుగుతా అండి. ఐ థింక్ యాజ్ ఎ లీడర్ యూ హావ్ డన్ యువర్ జాబ్. లేకపోతే అది రాష్ట్రం చూడండి, భావదరిద్రం పోవాలి సార్ అండి. అబ్జర్వ్ లేదు, భావదరిద్రం పోవాలంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ బి అడ్రస్ దిస్ ఇష్యూ. ఎక్కడుంది ప్రాబ్లం? ఎంతకాలం నేను అడుగుతాను మిమ్మల్ని అందరిని, లయన్స్ క్లబ్ వాళ్ళు అడుగుతున్నా, ఒకరోజు నాకు ఒక టైం లైన్ ఏంటి సార్, 2040 2050 ఇప్పటికీ నా దేశము ఓకే నా దరిద్రంలో ఉండదు. ఎందుకు? లయన్స్ క్లబ్ ఉంది, రోటరీ క్లబ్ ఉంది, ఆ క్లబ్ ఉంది, ఈ క్లబ్ ఉంది, ఈ ఎన్జిఓ ఉంది, ఆ ఎన్జిఓ ఉంది, ఉన్నాయి కదా, 100 మంది ఎన్జిఓలు 100 ఉన్నాయి కదా. చెప్పండి 2050 మన దేశము ఓకే అడుకోద్దు, దేశం అడగండి, అప్పు చేయదు మన దేశం, అమెరికా నుంచో చైనా నుంచి అప్పు చేయదు. చెప్పండి మీరు నాకు ఒక డేట్ చెప్పండి. నేను బతుకుంటే నేను చూస్తా, చచ్చిపోతే పని చూస్తా. చెప్పండి ఒక డేట్ చెప్పండి సార్. మీకుందా నమ్మకం ఉందా? నాకైతే లేదు. నాకు ఇండియాకు అవట్లా. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్, బికాస్ మా తాత చెప్పిండు ఇండియా డెవలపింగ్ కంట్రీ, మా అయ్య చెప్పిండు ఇండియా డెవలపింగ్ కంట్రీ. నేను చెప్తున్నా కొడుకు ఇండియా డెవలపింగ్ కంట్రీ. ఎప్పుడు డెవలప్ కావాలా? ఎప్పుడు కావాలి? ఎట్లయితే డెవలప్? సో దేశం అంటే ఏం లేదు సార్. నేనేమంటున్నానంటే దేశం అంటే ఏంటి సార్, దేశం అంటే ఏదో చేయాలని కదండి సార్. నేనేమంటున్నానంటే దేశం అంటే నేను, దేశం అంటే నేను, దేశం అంటే మీరు. ఓకే, నేనేమంటున్నా అంటే I want to become number 1. I want to become self-sufficient. I want to become surplus. Okay, నాకు నెలకు 10,000 ఖర్చు అయితే నేను 10,000 సంపాదిస్తా. అలాగే నేను అనుకుంటే, అలాగే నా పక్కింటోడు అనుకుంటే, అలా పక్కింటోడు అనుకుంటే ఆటోమేటికల్ గా ఇండియా దగ్గర అవసరాల కంటే ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఆటోమేటికల్ గా మనమే 10 మందికి దానం చేయగలుగుతాం, మనమే 10 మందికి అప్పీల్ ఇవ్వగలుగుతాం అండి. అది దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. అంటే దిస్ ఇష్యూ హ్యాస్ టు బి అడ్రస్డ్ సమ్వేర్, సమ్ డే ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. So now I don't know when you are going to have meeting, when you have. I am telling the right thing, but I am telling from my heart, sir. Okay, నేను ఇన్ని పుస్తకాలు చదివాను. ఎయిర్ ఫోర్స్ లో సార్ ఎయిర్ మెన్ గా స్టార్ట్ చేస్తాను జీవితం అండి. ఓకే, ఫ్రమ్ దేర్ I went on to become a squadron leader equal to major in the army. ఓకే, ప్రెసిడెంట్ అవార్డ్ అండి. ఈ రోజు ఉంటే నేను I would have become brigadier అంటే ఎయిర్ కమాండర్. when I left my job, గంపగా తిట్టారు, నీకన్నా పిచ్చారా, 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది, ఇంత అందంగా ఉన్నావు, ఇంత స్మార్ట్ గా, నీకేం వచ్చింది, నీకు మోటివేషన్ ఏం రా, డబ్బా ఒకటి సార్, నీకు తెలుగు మాట్లాడడం రాదు. హీ స్కోల్డెడ్. కానీ నా లైఫ్ లో ఒక బర్నింగ్ ఏమంటే బార్డర్ లో ఫైట్ చేస్తామని అయిపోయింది. అది ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ యూత్ అని ఐ కేమ్ టు దిస్ ఫీల్డ్ అండి. సో ఒకటేమంటే వెదర్ వ్యక్తిత్వ వికాసమా లేకపోతే మెమరీనా స్పీడ్ రీడింగా, అది ఒక ప్రొఫెషన్. నేను ఒక స్పీచ్ ఇస్తే 5,000 వస్తాయి, స్పీచ్ ఇస్తే 10,000 వస్తాయి. అది ప్రతి ఒక్కడండి. రిక్షా దొక్కినా, కూలి పని చేసినా, చేపలు పెట్టినా డబ్బులు వస్తాయండి. అది కాదు, ఇది ఒక నా లైఫ్ మిషన్ అనుకున్నానండి. ఐఎమ్ డూయింగ్ దిస్. ఓకే, బట్ ఈ రోజు ప్రతి ఒక్క దాంట్లో అన్ని ఫ్రీ కావాలి, అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఒక అర్థం చేసుకోండి సార్, ఒకటే జీవితంలో అల్టిమేట్ సత్యం లేదు సార్, నథింగ్ విల్ కమ్ ఫ్రీ. ఒక రాజు అడిగాడంటే మంత్రిని, ప్రపంచంలో అత్యంత ఓకే అల్టిమేట్ సీక్రెట్ ఏంటంటే అది అన్నంట ఆయన ఒకటి ఏంటంటే, లైఫ్ లో there's nothing is coming free, there are no punches in this world. Okay, nothing will come free. మనకి ఏదైనా ఫ్రీగా వస్తుందంటే ఎవరు ఒకరు వాళ్ళు సంపాదించి మనకి ఇస్తున్నారండి. యు అండర్స్టాండ్? మీలాంటి వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి టైంకి ట్యాక్స్లు కట్టి జిఎస్టీలు కట్టి ఓకే నా గవర్నమెంట్ కి ఇచ్చేస్తే మిగతా వాళ్ళు నౌ దే ఆర్ ఏబుల్ టు లివ్. దట్స్ ఆల్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఓకే, దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, కెన్ యూ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్? ఓకే, so I would have become an air commodore, today brigadier. I left the job, I am into this profession, and today, and I feel so fortunate that I'm talking to so many learned people. Okay, నేను మీ అంత చదువుకోలేదు, మీ అంత డబ్బు లేదు, మీ అంత నాకు పేరు లేదు, ప్రపంచాన్ని నేను చూడలేదు. ఒక ఫౌజీగా ఉన్నా, సోల్జర్ గా. ఎందుకంటే ఫౌజీ అంటే సార్ సోల్జరు లోపల ఇక్కడేముంటే ఇక్కడ ఉంటుంది సార్, ఇక్కడ ఉంటే బయటకు వస్తుంది, బయట ఒకటి లోపల ఒకటి మేము చెప్పలేం. ఓకే, నేను చెప్పింది సగం మంది మీరు తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, ఐ డోంట్ నో, బట్ ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్. ఓకే, వాట్ ఎక్స్ప్రెస్ దిస్ వీ నీడ్ టు థింక్ ఇన్ దిస్ లైన్. ఈ రోజు మన సెషన్ ఏమంటే చెప్పేది అందరూ చెప్తారండి, అది కాదు.
ఈ రోజు కొత్తగా ఏదైనా ఆలోచించగలిగానా? ఈ అబ్బాయి చెప్పే దాంట్లో ఏదైనా ఒక చిన్న మంచి మాట ఉందా? ఏమో, కెన్ ఐ థింక్ దిస్ వే, కెన్ వి పుట్ ఎ ఫుల్ స్టాప్ టు దిస్ సెంటెన్స్? ఓకే, ఈ దరిద్రానికి, ఈ కష్టాలకు, ఈ బాధలకు ఎప్పుడైనా మనం ఫుల్ స్టాప్ పెట్టగలమా? హౌ లయన్స్ క్లబ్ కెన్ హెల్ప్? ఓకే, నౌ 316J పాఠశాల, హౌ ఇట్ కెన్ హెల్ప్? నౌ యూ జస్ట్ పుట్ వన్ క్వశ్చన్ చేసుకొని ఒక్కసారి థింక్ చేయండి, అండ్ యూ ఫైండ్ థౌసండ్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే, ఒక్క చిన్న ఆలోచన, ఎందుకంటే మీరు ఇంత మేధావులండి. ఓకే, సో నేనేమంటున్నానంటే మీరు ఇచ్చే డబ్బుతో పాటు కొంచెం ఆలోచించి నిజమైన మంచి వాళ్ళకు, నిజంగా ద డిజర్వింగ్ పీపుల్ ఉంటే, నిజంగా కష్టాల్లో ఉంటే వాళ్ళకి ఇవ్వండి సార్. ఇచ్చి చెప్పాలా, నేను ముగ్గురికి హెల్ప్ చేసి, నీకు హెల్ప్ చేస్తున్నాను కదా, నువ్వు ముగ్గురికి హెల్ప్ చేయాలి. ఆ స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్తారు కదా, చిరంజీవి చెప్పినట్టు ఐఎమ్ హెల్పింగ్ యూ. ఓకే, యూ షుడ్ హెల్ప్ 3 people వెన్ యూ మేక్ మనీ. ఓకే, అలాగా ఆ రెస్పాన్సిబిలిటీ, వాడు మీరు హెల్ప్ చేసినందుకు వాడు ఏం చదువుకున్నాడు, ఎక్కడ పోయిండు, ఇంజనీరింగ్ అయిందా, డాక్టర్ అయిందా, అమెరికాకి ఎందుకు పోతా అంటుండు, లండన్కి ఎందుకు పోతా అంటుండు, ఆస్ట్రేలియాకి ఎందుకు పోతా అంటుండు, ఇండియాలో ఎందుకు పనిచేయడు ఇక్కడ? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నాకు ఎన్ని ఆఫర్లు అండి, come to America, you come and train people. I said that's very easy for me to go to America, I can make dollars. No, అది కాదు, ఇక్కడ దేశంలో ఉండి, ఇక్కడ మన స్కూల్ చదువుకొని, ఇక్కడ ఉండి అమెరికా 2 ఏళ్ళు వచ్చి నెల్లూరు ఇస్ టోటల్లీ బ్యాడ్, పొల్యూషన్, సీ ఆల్ దిస్ బఫెలోస్, టోటల్లీ హ్యూమన్ నాటకాలు. ఇక్కడ వచ్చిండు, ఇక్కడ స్కూల్ చదువుకుండు, ఇక్కడ గవర్నమెంట్ మనీ, మీరు నేను కట్టిన డబ్బుతో స్కూల్ చదువుకొని, మన టీచర్ చదువుకొని, మన ఇండియాలో దే విల్ ఫైండ్ ఫాల్ట్. దే కెనాట్ స్టే 1 week ఇన్ దిస్ కంట్రీ. అసలు మనిషిగా పుట్టడం ఒక వరం సార్. అది ఒక ఇండియన్ గా, ఒక భారతీయుడిగా పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే, ఈ గాలి, ఈ నేల, ఈ నీరు ఎంత పవిత్రమైందంటే అంత పవిత్రమైంది సార్. మన పిల్లలకు ఇది నేర్పించకపోతే అసలు మన జాతి గొప్పతనం, ఓకే, మన కంట్రీ ఔన్నత్యం, మన చరిత్ర మనం చెప్పుకోలేకపోతే మనం ఉన్నా లేకున్నా వేస్తారు. మన కొడుకు పోతాడు అమెరికాకు, మీరు ఖుషి అవుతున్నారేమో, నా కొడుకు అమెరికా పోయిండు, నా బిడ్డ ఆస్ట్రేలియా పోయిందని. చచ్చిపోతే దే వోంట్ ఈవెన్ కమ్, దే విల్ సెండ్ $1,000. తింటామా డాలర్స్? Understand this question, na? You ask this question. Why are we sending our children to go to America, go to London? You ask him, hospital ki gattu, oka urlo hospital bettu, ikkada panchai. Talent unnodandi, India lopala every opportunity is there. I'm telling you this. Everybody has got chance to make money. మన ఇండియాకున్న రిసోర్సెస్, మనకున్న ఇండియాకున్న మనకున్న నేచురల్ ఫెసిలిటీస్ ఎంత బాగుందంటే, నేచురల్ రిసోర్స్ ఎంత బాగుందంటే, యూ కెన్ డూ ఎనీథింగ్ దట్ యూ వాంట్. ఓకే, మనంత గొప్ప దేశం ప్రపంచం లేదండి. ఓకే, అండర్స్టాండ్ దిస్. అందు గురించే మన పిల్లలకి ఆల్వేస్ టెల్ దెమ్ వాట్ ఈస్ ద గుడ్నెస్ అబౌట్ అవర్ కంట్రీ. వై షుడ్ యూ స్టే ఇన్ ఇండియా, వై షుడ్ యూ మేక్ ఇండియా నెంబర్ 1? ఓకే, అండ్ ఇఫ్ యూ కెన్ డూ దట్, ఏమంటున్నంటే 3 things we discussed. Number 1, as a leader, you have to read. Number 1, you have to teach children read. Number 3, now whenever you want to help someone, make sure that deserving people, real people, నిజమైతే వాళ్ళు నిజంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు, మీరు వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేయండి, లేకపోతే హెల్ప్ చేయదండి. 4వది ఏంటంటే, ఎప్పుడు హెల్ప్ చేసినా ఒకసారి రాసుకోండి, ఈ హెల్ప్ ఎన్నేళ్లకు అయిపోతుంది, ఇది చేస్తే వీడి ప్రాబ్లం ఎందుకు, ఒక బుక్ ఇచ్చే ముందు, అన్నం పెట్టే ముందు, వీడికి ఎందుకు అన్నం లేదు, వీడికి ఎన్ని రోజులు పెట్టాలి అన్నం, ఎప్పుడు సంపాదించి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే యూఆర్ అడ్రసింగ్ ది యాక్చువల్ రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. అండ్ లాస్ట్ థింగ్ ఏమంటే, మన ఇంట్లో మన పిల్లలకు, మనకున్న స్కూల్లో కాలేజ్ పిల్లలకండి మన దేశ గొప్పతనం చెప్పండి, మన జాతి ఔన్నతి చెప్పండి. నువ్వు గాంధీజీ గారా, టంగుటూరి ప్రకాశం పంతులా, ఎన్టీ రామారావా, నాగేశ్వరరావు గారా, లేకపోతే అల్లూరి సీతారామరాజా, మనకున్న వాళ్ళ గురించి గొప్పలకు చెప్పండి సార్. చెప్పేసి ఇక్కడ పుట్టినవరా, అది నీ అదృష్టం. ఓకే, దట్ ఇస్ అ గ్రేట్ థింగ్. వాట్ యూ కెన్ డూ ఫర్ ఇండియా, హౌ యూ కెన్ మేక్ ఇండియా నెంబర్ 1? ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకే, అది చెప్పింది జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడో. డోంట్ ఆస్క్ వాట్ యూ నో వాట్ యువర్ కంట్రీ కెన్ డూ ఫర్, ఆస్క్ వాట్ యూ కెన్ డూ ఫర్ యువర్ కంట్రీ. ఆస్క్ నో. ఈ ఒక్క ప్రశ్న అడగండి సార్. ఐ థింక్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. దట్స్ ఆల్. ఒక లీడర్ కి దీస్ 2-3 things యూ కీప్ దెమ్. ఓకే, ఈ రోజు మన సెషన్ లో ఒక చిన్న ఐడియా. ఐ నో ఇట్ మే బి లిటిల్ హార్ష్, ఐ మైట్ సౌండ్, బట్ దట్స్ హౌ వీఆర్ ఫౌజీస్. నో, మేము చంపినా, ఆపరేషన్ చేసినా, we speak like that only. I don't know how to speak nice manner. ఎందుకంటే I speak like this only. If I love someone, I speak with lot of compassion, because I didn't read from a book and I am not saying. I'm speaking from my heart. Okay, because I feel for this 20 years Air Force lo panchesi, I faced my life. You can see this, my right hand. See, in Sri Lanka war lo prandi, no, 1987 Sri Lanka war lo. Okay, now one bullet came from LTT.
ఎప్పుడో చచ్చేవానండి, ఇంకా బతుకున్నానంటే ఈ రోజు మీరు నేను కలుసుకునే ఒక మహా గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడండి. ఓకే, సో ఇఫ్ ఐ కుడ్ మేడ్ యూ టు థింక్ దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బిఫోర్ ఐ సే అల్విదా, బిఫోర్ ఐ సే థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ గంపా నాగేశ్వర గారికి, అలాగే మన గౌతమ్ గారికి, అలాగే మన మొత్తం ల్యాన్స్ క్లబ్ మెంబర్స్ కి, పిల్లలకి, అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. అండ్ ఇంకా కనుక మీరు ఇంకా నేర్చుకోవాలి, నాకు ఒక స్కిల్ కావాలి, మెమరీ స్కిల్ కావాలి, నాకు స్పీడ్ రీడింగ్ కావాలంటే రేపు 7 o'clock కి నాది ఒక ఫ్రీ సెమినార్ ఉంది. నేను గౌతమ్ సార్ కి నేను లింక్ పంపిస్తాను. ఐ రిక్వెస్ట్ గౌతమ్ సార్ టు షేర్ దట్ లింక్ విత్ యూ. మీరు బిజీగా ఉంటారు, మీ పిల్లోడు చెప్పండి, అరే ఈయన నిన్న మాటలు విన్నాను రా, ఆయన నేర్పిస్తారంట, కొంచెం వినండి ఒక 1 hour 7 to 8 o'clock. ఓకే, ఆస్ దెమ్ టు అటెండ్. ఇన్ కేస్ మేడం గారు ఫ్రీ ఉంటే ఆస్క్ హర్ ఆల్సో టు అటెండ్. మీరు ఒకవేళ ఫ్రీ ఉంటే అహిట్ తిరుగుతూ యూ ఆల్సో కెన్ అటెండ్. ఓకే, ఐ విల్ షో నైస్ బ్యూటిఫుల్ డెమాన్స్ట్రేషన్ అండ్ ఐ విల్ సీ హౌ మనం చదివింది ఎట్లా గుర్తు పెట్టుకోవాలి, పిల్లలు హ్యాపీగా ఎలా చదువుకోవచ్చు, అది నేర్పిస్తారండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ లవ్ యూ ఆల్. ఓవర్ టు అవర్ గౌతమ్ సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే కొంచెం మెమరీ స్కిల్స్ కూడా చెప్పింటే బాగుంది సార్. చెప్తాను సార్, రేపు చెప్తాను సార్, రేపు చెప్తాను. టుమారో ఐ విల్ డు దట్. రేపు సెపరేట్ క్లాస్ ఉంది దానికి, రేపు 7 o'clock క్లాస్ ఉంది, కంపల్సరీ లింక్ పంపిస్తాను. గ్రూప్ లో పెడతాను నేను. గ్రూప్ లో మిమ్మల్ని టుమారో 7 o'clock చెప్పి గ్రూప్ ఆల్సో, ఆ గ్రూప్ లో కూడా యాడ్ చేశాను మిమ్మల్ని. చేసేమా యాడెడ్ యు 316. ఓకే సార్, గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేశాను నేను. టెలిగ్రామ్ గ్రూప్ యాడెడ్ దేర్. ఓకే ఓకే సార్, shall I paste the link there sir? Yeah, please, that is our group only. Okay, so friends, this is Jaisima. Any questions? 2 questions please. Any 2 questions before you close this. దీంతోని రేపు సాయంత్రము ప్రదీప్ గారు వస్తారండి, సినిమా యాక్టర్, టీవీ యాక్టర్, మా ట్రైనర్ ప్రదీప్ గారు. ఎల్లుండి గరికపాటి నరసింహారావు గారు 6 o'clock ఉంటారు. ఇవన్నీ మీకోసము అరేంజ్ చేస్తున్నాము. తర్వాత ఒక లింక్ కింద నేను పంపించానండి, మీకు వీలుంటే ఈ లింక్ క్లిక్ చేసి కొద్దిగా యు ఆల్ షుడ్ జాయిన్ దిస్ లింక్ అండి. మీకు ఈ లింక్ ఏంటంటే, మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, మంచి మోటివేషన్. ఎందుకంటే మీ 1 week నుంచి మీరు 10 days నుంచి మోటివేషన్ లో ఉన్నారు కదా. ఈ మోటివేషన్ ఎప్పుడు కావాలంటే, ఇటువంటి ఫ్రీ క్లాసులో ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే, ఇవన్నీ కావాలంటే మీకు ఒక గ్రూప్ తయారు చేసాం టెలిగ్రామ్ లో. ఇట్ విల్ బి 2 lakhs people జాయిన్ కావచ్చు. మేము ఒక గ్రూప్ ఉంది, జస్ట్ 63,000 people మాత్రమే ఉన్నారు ఇప్పుడు మా గ్రూప్ లో. ఈ గ్రూప్ లో మీరు అందరు కూడా జాయిన్ కావచ్చు అండి. యూఆర్ మోస్ట్ వెల్కమ్. అండ్ ఆ గ్రూప్ లింక్ కింద ఇచ్చాను, ఆ లింక్ కూడా మీరు దయచేసి క్లిక్ చేసి యూ కెన్ జాయిన్ దట్ లింక్. నౌ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఎనీ క్వశ్చన్స్? అలా ఏం మాట్లాడతారండి? ఎనీ క్వశ్చన్స్? anyone, they are very I think feel sleepy now. Okay, మా లైన్స్ పడుకోరండి సార్. మీరేమో లయన్స్. ఓకే, నా పేరులోనే ఉంది సార్ లయన్ అని. జయసింహ అంటే మా నాన్న అదే పెట్టాడు పేరు, జయసింహ అంటే నా పేరే పెట్టి. మీ పేరు ముందు లయన్, నా పేరు లోపల లయన్, ఇద్దరం సేమ్ గ్రూప్ సార్. మీ పేరు ముందు లయన్ గౌతమ్, ఇదేమో జయసింహ అంటే జయసింహలో లయన్. ఓకే, మేము ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ కట్టాలి, మీరు కట్టక్కర్లేదు. నేను కట్టకుంటే లయన్ సార్. Yeah, any questions please? I am unmuting all of you. You can ask any questions now. Yeah, just now unmuted. Good evening sir. Good evening sir. Gamba Nageshwara gariki DDS sir. Radhika garu madam maatladama. ప్రణామం సార్. చిన్న గారు బాగా చెప్పారు సార్. సార్ మీరు నిజంగా చెప్పింది మా కళ్ళ ముందు మా జీవితం కనిపించింది సార్. మా వారికి డిఎస్సి లో 94 మార్క్స్ వచ్చిన 94.5 కట్ ఆఫ్ ఇచ్చారు సార్. ప్రశ్న అడగండి ప్లీజ్. సార్ చాలా బాగా చెప్పారు సార్. నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను సార్. మెమరీ టెక్నిక్ కోసమే నేను ట్రై చేస్తున్నాను సార్. రేపు తప్పకుండా జాయిన్ అవుతాను సార్ మీ లింక్. 7 o'clock మన 316J దాంట్లో టెలిగ్రామ్ గ్రూప్ లో నేను లింక్ పే చేస్తాను, అది ప్లేస్ చేస్తాను. కైండ్లీ అటెండ్ ద సెమినార్ టుమారో 7 PM. అందరూ అటెండ్ కావచ్చు అండి, మీకు తెలిసిన వాళ్ళని కూడా చెప్పొచ్చు. అందరు చెప్పండి, అందరు ఫార్వర్డ్ చేయండి సార్. పెరగాలి అంటే ఎలా సార్? కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి మేడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అంటే ఏం చేయాలి సార్? వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అమ్మా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు రాజ్ కుమార్ సార్. హలో రాజ్ కుమార్ చెప్పండి సార్. చాలా చక్కగా చెప్పారు సార్. మేము నిజంగా మోటివేట్ అయ్యాము. మళ్ళీ మీరు చూస్తే మళ్ళీ మీ అంత ఎత్తుకు ఎదుగుతామని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. కానీ ఒక చిన్న ఒక సజెషన్ కావాలి సార్ నాకు. మామూలుగా ఎంతసేపటికి మనం పనిచేస్తే డబ్బులు వస్తాయి అనే థియరీ ఉంటుంది, కానీ ఎంపవర్మెంట్ లోకి వెళ్ళాలంటే
మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది మనీ. అంటే దానికి ఒక ఐడియా, అంటే ఐడియా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు ట్రైనింగ్ కి వెళ్తాం అనుకుంటాము, లేదు ఏది చేసినా కూడా మళ్ళీ క్లర్కిల్కి వచ్చేసి మళ్ళీ మనీ అట్ట వస్తుంది అనమాట. అది ఎలా డిజైన్ చేసుకోవాలి, అదే ఆ ట్రాక్ నుంచి ఆ ట్రాక్ లోకి ఎలా పాస్ అవ్వాలి? హౌ డు యు గెట్ మనీ టు బిగిన్ విత్ అదే అంటున్నారా? అంటే ఎంపవర్మెంట్ లోకి వస్తే కదా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం ఎవరికన్నా. అబ్సల్యూట్లీ రైట్. కానీ మనీ కావాలన్నప్పుడు ముందు పని చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం కదా. అవును, ఎంపవర్మెంట్ లోకి రా. యూనిట్ బ్యాలెన్స్ సార్, రెండు యూనిట్ బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, ఒకటి యూనిట్ బ్యాలెన్స్ యువర్ ఇన్కమ్ అండ్ ఆల్సో యూనిట్ టు కీప్ గ్రోయింగ్. రెండు ఉండాలి, రెండు ఉంటేనే మనం యూ కెన్ కీప్ బికమింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. లేకపోతే అది చెప్పారు ఇందాక మీరు, ఇఫ్ యూ డూ టుడే వాట్ యు హావ్ డన్ ఎస్టర్డే, యూ విల్ గెట్ టుడే వాట్ యు గాట్ ఎస్టర్డే. ఓకే, అంటే మనం కొత్త నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలంటే మనం వచ్చే దాంట్లో కొంత అమౌంట్ కానీ, మన టైం కానీ, మన ఎనర్జీ కానీ, మన మనీ కానీ యూ హావ్ టు ఇన్వెస్ట్ ఆన్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. సో అది చేసుకుంటే యుల్ బి కీప్ గ్రోయింగ్ అప్. అండ్ దెన్ వాట్ హ్యాపెన్ ఇస్, ఇప్పుడు నెలకు 10,000 సంపాదిస్తే అప్పుడు యూ కీప్ ఎర్నింగ్ 15,000, దెన్ 20,000. అలాగా మనం గ్రో అయిపోతామండి. లుక్ ఎట్ మీ, నో మై సాలరీ వాస్ 390 rupees one day per month when I started, but today I'm earning, no, how Gampas have started. Okay, no, every one of us, మీరు అందరూ ఎలా స్టార్ట్ చేస్తారండి నెల్లూరులో? మీకు అందరికి యు ఆర్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్, నోబడి కదా. ఒకటి వన్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుందండి. యూనిట్ బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. కొంచెం అటు 80-20 రూల్స్ చేసుకుంటూ పోతుండాలి. చేసుకుంటే దెన్ యూ విల్ స్టార్ట్ బికమింగ్ మోర్. Any questions by lines, please? Lines club members. నమస్తే సార్. నమస్తే మేడం. Only lines club members. నమస్తే సార్. సార్ నా డౌట్ ఏమంటే, మీరు చదివేటప్పుడు లౌడ్ గా చదవకూడదని చెప్పారు కదా సార్, అది స్టూడెంట్స్ కూడా వర్తిస్తుందా సార్? అబ్సల్యూట్లీ రైట్ మ్యామ్. ఎప్పుడు చదువుకోవాలి గట్టిగా అంటే, ఇప్పుడు నేను ఒక స్పీచ్ ఇవ్వబోతున్నా, ఐ వాంట్ ప్రాక్టీస్. స్పీచ్ సరిగా ఇస్తున్నా ఇవ్వట్లేదా, అప్పుడు చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక కొత్త భాష నేర్చుకుంటున్నా, ఆ భాష ఎలా వర్డ్ పలుకుతున్నా, ఐ వాంట్ టు లెర్న్ ప్రొనౌన్సియేషన్, యూ కెన్ డూ అండి. లేదు రేడియో జాకీ అండి, ఐ వాంట్ టు లెర్న్ అస్ హౌ టు ఇంట్రడ్యూస్. లేదు ఐ వాంట్ టు లెర్న్ అమెరికన్ యాక్సెంట్, యూకే యాక్సెంట్ నేర్చుకోవచ్చండి. లేదు ఒక పాట నేర్చుకోవాలండి, మైండ్ లో చేసుకోవాలి కదా. సారేగామ, నౌ యూ హ్యావ్ టు డూ ఇట్ అగైన్. రాగం అంటే చేసుకోవాలి. చదువుకునేది మనం అర్థం చేసుకుంటాం కదండి, దెన్ యూ షుడ్ నాట్ డూ. ఏంటంటే సార్ అంటే, మన ఐస్ దే గాట్ డైరెక్ట్ కనెక్షన్ టు ద బ్రెయిన్. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ సమ్ వర్డ్ కదా, వర్డ్ విల్ కమ్ అవుట్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇయర్స్ అండ్ గోయింగ్ బ్యాక్ టు బ్రెయిన్. అంటే ఏంటి, షో మీ యువర్ నోస్, ఇలా చూపించచ్చు, ఇలా చూపిస్తున్నా, నోస్ చూపించండి అంటే. అలాగా మనం బయట చెప్పినప్పుడు ఏంటంటే, యు ఆర్ యాక్చువల్లీ మేకింగ్ సమ్ సౌండ్ హ్యాస్ టు గో బ్యాక్ టు ఇయర్, ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ టు బ్రెయిన్. దట్ విల్ టేక్ సమ్ టైమ్. అందు గురించి కొంచెం ఇబ్బందిగా ఉంటది. బట్ వెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, నో, యూ జస్ట్ ఓన్లీ యూజ్ ఐస్ అండ్ డోంట్ యూజ్ రీడింగ్ ఇట్ అలౌడ్. ఓకే, ఆటోమేటికల్ మీకు అలవాటు అయిపోద్ది. పిల్లలకు కూడా సేమ్ అలవాటు చేయండి. Right, sir. Next question by any line. Sir. Next question, any line? నమస్తే సార్. నమస్తే అండి. Yes, లయన్స్ క్లబ్ వాళ్ళు అడగండి సార్. only Lions Club, sir. I'm telling you, please, only Lions Club. Yes, sir. Happy evening, sir. Sir, actually, I have less than 100 days for my final exam, sir. I have haven't attended an entrance exam, sir. So far, I have gone parallelly with the preparation, but there is very little time and I'm confused how to revise all the subjects that I have. Almost 20 subjects now, sir. Tomorrow is for you. Tomorrow is for you. Tomorrow I will do that work for you. Tomorrow 7 o'clock I will do that work. Okay, right? Yes. I will do that tomorrow work for you. How to read more in less time. Yes, sir. Thank you so much, sir. Thank you so much. Anyone is there? Anyone? Only lines, please. Lines, please. Right. So. ఏమి పొద్దున ఎవరా బాబు, శ్రీనివాసరావు ఎవరు, ఏం మాట్లాడుతున్నారు? క్లోజ్ మైక్. యా, రైట్. సో ఫ్రెండ్స్, నౌ we హ్యాపీగా we have concluded. జయసింహ గారు, we would like to thank you very much on behalf of Impact Foundation and also 316J. నేను కూడా డబ్బు కట్టి లైన్ అయ్యాను. And my club charges 13,000 rupees per year, and we are very proud also. And what you said, we never donate to the poor food Monday. Every year we create a permanent project in our club, permanent projects, saving centers, like there are so many permanent projects from day one నుంచి. అలాగే నేను I was the charter president, అలాగే చేస్తున్నాము. అన్ని క్లబ్లు అలాగే చేస్తుంటాయి, కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో
100% లైన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఎటువంటి ఆర్గనైజేషన్ అంటే మేము ఫిష్ ఎలా పట్టడం నేర్పిస్తున్నాం కానీ ఏదో అవసరం ఉన్నప్పుడు ఆకలికి అన్నం కూడా పెడతాము. కానీ మెయిన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మాకు ఫండ్స్ వస్తాయి, మేము ఇచ్చిన ఫండ్స్ మాకు ఇస్తారు. సో ఆ రకంగా మేము LCI ఫండ్స్ అవసరమైతే ఇమ్మీడియట్ గా సపోర్ట్ చేస్తూ ఉంటాము. MJF అని చెప్పి అదొకటి నేను ఒక $1000 కట్టి అది కూడా నేను MJF అయ్యానండి. అండ్ ఆ రకంగా మా వాళ్ళు MJF కూడా ఉన్నారు. దిస్ ఆల్ ఫండ్ విల్ బి డొనేటెడ్ టు నీడీ పీపుల్, టైమ్లీ పీపుల్ ఇస్తూ ఉంటాం. సో జయసింహ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ. పవన్ గారు ప్లీజ్ యువర్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. పవన్ గారు హలో సార్. మొహం చూపించుకోవడానికి ప్రాబ్లమా నీకు? హలో సార్. మొహం చూపించుకోవడానికి ప్రాబ్లమా? ఎనీ ప్రాబ్లమ్ ఫర్ షోయింగ్ యువర్ ఫేస్? హలో సార్. చెప్పండి సార్. మొహం చూపించడానికి ఫ్రీగా అలవాటు పడిన వాళ్ళకి ఎలా మైండ్ సెట్ మార్చాలి ఎంపవర్ అవ్వడానికి వాళ్ళకి? ఇప్పుడు నిన్ను మీటింగ్ వెళ్ళి తీసేస్తున్నాను, ఆ తర్వాత ఫ్రీగా మీటింగ్ వచ్చావు, మా వీడియో లేకుండా మాట్లాడుతున్నావు. ఐ రిమూవ్ హిమ్ స్ట్రైట్ అవే. ఇప్పుడే నేర్చుకున్నావు. ఓకే, రిమూవ్ హిమ్ ఫ్రమ్ మీటింగ్, దట్స్ ఇట్. ఏమండి కనీసం మాట్లాడినప్పుడు మొహం చూపించుకోరా మీరు? అంత సీక్రెటా? ఏమన్నా CIA ఏజెంట్లా, IAS ఏజెంట్లా మీరు? ఓకే యా, బికాస్ క్వశ్చన్ అడిగినప్పుడు మీ యొక్క ఫేషియల్ ఫీలింగ్స్ తోని జయసింహ గారు అందే ఆన్సర్ చెప్తారు. దొంగలాగా ఇలాగా అడగకూడదు. మస్ట్ ఓపెన్ యువర్ మైక్. అన్లెస్ సెంటర్ సమ్ ప్రాబ్లం ఉంటే, మొహం మీద ఏదైనా మచ్చలు కానీ ఇలా ఉండి ఇలా అని ఉంటే, ఏదైనా మస్క్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే, మేకప్ లేకుండా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా. సో దిస్ నాట్ ఫర్ లైన్స్. లైన్స్ ఆర్ ప్రాపర్లీ అడ్రస్, ప్రాపర్లీ అటెండింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గెస్ట్స్ హూ హావ్ బీన్ ఇన్వైటెడ్ మీ. డౌట్ సార్. ప్లీజ్ సార్. చెప్పారు కదా సార్ కొంచెం విలేజ్ చేయాలని చెప్పి, అట్లా ఏదైనా మొత్తం విలేజ్ ఏమైనా చూసిందానికి ఏమన్నా కొంచెం అర్థం కాదు సార్, మళ్ళీ అడగండి. జయసింహ గారు సార్ చెప్పారు కదా సార్, ఒక్కొక్క విలేజ్ తీసుకుని కొంచెం మనం వీటి గురించి ఫ్రీ సర్వీస్ ఇచ్చేది, వాటి గురించి తీసి ఆత్మగౌరవం నేర్పించాలి ఆ టైప్ అని చెప్పేసి, అట్లా ఏమైనా చేస్తున్నారా ఎక్కడన్నా ఎవరన్నా అని? మిమ్మల్ని అడుగుతున్నా సార్ క్వశ్చన్ ఇది. లేదు సార్, మిమ్మల్ని సార్. జయసింహ సార్ నన్ను అడుగుతున్నారా? I'm not aware sir, I'm only posing a question, I'm not so much aware. Okay sir. I don't know, I'm just making you to think. Okay, I really don't know. అదే గంప సార్ చెప్తున్నారు కదా, తన సార్ వాళ్ళ క్లబ్ లో అలాగే మన క్లబ్ లలో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ సమ్ ఎంపవర్మెంట్, సమ్ హెల్పింగ్, హౌ టు క్యాచ్ ఫిష్ అండ్ పీపుల్ రిక్వైర్ ఫిష్, రెండు అవుతున్నాయి ఆల్రెడీ చెప్తున్నారు సార్, చెప్తున్నారు కదా. దాన్ని కొంచెం కాన్షియస్ గా చేస్తే మంచిగా ఉంటుంది, అంతే. దట్స్ ఆల్. మన జయసింహ గారు, మన కరోనా వచ్చింది, అందరికి ఫుడ్ ఇచ్చాం మేము. 100% రైట్ సార్. అది చేస్తున్నాం, కానీ అలవాటు చేయలేదు వాళ్ళకి మేము. అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు కళ్ళద్దాలు కొనుక్కోవడం అభాగ్యాలు ఉంటారు, వాళ్ళకి స్పెక్స్ ఇస్తున్నాం. ఆపరేషన్ చేసుకోవడానికి డబ్బులు వాళ్ళకి ఐ ఆపరేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, మేము అప్పుడే చేశాం. So we are like this. Like camps, plasma donations. Yes. Lot of right. So Jaysimha garu, now thank you sir. No, thank you very much, boss. Wonderful. I will send this video and I will also upload this video in YouTube and thank you sir. Thank you Andy, so nice of you. Jaysimha gariki andaru kuda Jaysimha gariki thanks cheppandi, so that he will leave the meeting. Thank you so much. Somebody is asking for my number. Okay. Thank you sir. Thank you so much. My number icho, please. My number ivandi, contact number ivandi. Thank you sir. Thank you so much sir. Thank you. మార్నింగ్ sir, పిల్లలకి మీరు చెప్తాన్నారు కదా. రేపు 7 o'clock sir. Somebody want to ask him any question? You can note down my number if you want. 9866 Thank you so much. 018989. లేకపోతే గంపా సార్ నా నెంబర్ పెట్టేస్తా. గంపా సార్ మన గ్రూప్ లో నా నెంబర్ పెట్టేస్తాను. అంటే ఇక్కడ అదర్ పీపుల్ కూడా వచ్చారు కాబట్టి ఆల్రెడీ టైప్ చేశారు, రమేష్ బాబు టైప్ చేశారు. 9866018989. ఇది నా నెంబర్. ఓకే, ఎనీవన్ ఒకటి క్వశ్చన్ టైప్ చేశారు, అలా టైప్ చేశారు. యు కెన్ మెసేజ్ జయసింహ గారి నంబర్ అండి. టుమారో ఈవినింగ్ యూ అటెండ్ 7 o'clock మీటింగ్. ఆ లింక్ ఐడి ఇస్తారు. నేను కూడా జాగృతి గ్రూప్ లో పెడతాను. జాగృతి గ్రూప్ చెప్పాను, దాంట్లో కూడా పెడతాను మీకు. My dear lines, it's too late. I will not give you anything now. I will send you the 13 minutes assignment in the group. 13 minutes assignment in the group. So just complete 13 minutes assignment tomorrow and we will meet tomorrow evening 9 o'clock. The Pradeep sir. Antega. And Saturday we are closing. Saturday we are closing with Garikapati Narasimha garu untaru. Dani tarvata 9 o'clock kalustamu. Sunday nenu art parenting and వేరే క్లాస్ తీసుకుంటూ దాని కూడా మీరు రావచ్చు. బట్ సాటర్డే we are closing the meeting. Okay. Thank you very much. Jai Hind, Jai Bharat. Thank you very much. I am making Ravi sir and Prasad sir.
సార్ మార్నింగ్ ఈవినింగ్ సార్ 7 o'clock